Praise the Lord. So this is this Tabitha's house, and what I should say, and it's Tabitha వాళ్ళ ఇంటికి వచ్చిన నేను సేవకులకి ఫస్ట్ రాగానే ఆతిథ్యం ఇవ్వడానికి టేబుల్ సోఫా గీఫా కాదు భోజనం చేసుకొని చర్చికి వెళ్ళడం. ఇక్కడ ఆంటీ వాళ్ళు అట్లా ఉంటారు. Tabitha నిశ్చయించుకున్నట్టు అనమాట. అయితే సర్లే దేవుడా అని చెప్పేసి 2001లో నేను వెళ్ళి అప్పటికి ఇంకా ఏమి కూడా చెప్పలేదు అనమాట. బ్యాప్టిజం కోసం అని చెప్పేసి ఏం అనౌన్స్మెంట్ ఇవ్వలేదు, కానీ నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్నా. అప్పుడు నాకు టైం వచ్చింది. అప్పుడు వచ్చి వాళ్ళు వాక్యం ఇస్తారు అనేది బ్యాప్టిజం వాళ్ళు తీసుకోవచ్చు అని అంటే నేను ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి అన్ని వాక్యం ఒక పెద్ద ఎస్సే ఆన్సర్ రాసి అడిషనల్ షీట్లు పెట్టి మరి బ్యాప్టిజం ఫామ్ రాసి ఇచ్చిన. దేవుడు నాతో మాట్లాడంటే నేను బ్యాప్టిజం తీసుకుంటాను అని చెప్పి 2001లో. అయితే అప్పుడు ఏమైపోయింది అంటే ఇంకా చాలా టైం లేదు మనకి అవన్నీ చెప్పడానికి. అయితే ఇలా వస్తా ఉన్నాము. ఇక 10th క్లాస్లో వచ్చేసరికి ఏమైపోయిందంటే సండే రోజు నువ్వు ఎగ్జామ్స్ రాయాలన్నమాట. అంటే టెస్ట్లు రాయాల్సి ఉంటుంది. మరి చర్చికి వెళ్తావా అటు ట్యూషన్కి వస్తావా అని అంటే నేనేంటి చర్చికే పోతా. మా సార్ వాళ్ళు ఏమంటున్నారంటే బాగా చదువుతుంది, ఇంటికి వచ్చి మరి మూన్లైట్ ట్యూషన్స్ అని చెప్పి ప్రజ్ఞా ట్యూషన్స్ అని చెప్పి పీడిఎస్ అని వాళ్ళ సార్స్ వాళ్ళు వచ్చేసి ఇలా మీ పిల్లల్ని పంపించండమ్మా మా ట్యూషన్కి, మీ పిల్లల్ని పంపించడమ్మా 10th క్లాస్లో. అయితే మా ఇంటికి కూడా వచ్చి అడుగుతున్నారు. అయితే ఇక నాకు వెళ్ళినాను ఒక ట్యూషన్కి. అక్కడికి వెళ్ళినప్పుడు సండే రోజు రండి ఎగ్జామ్ రాయాలా, ఎగ్జామ్స్ ఉంటాయి వీకెండ్ ఎగ్జామ్స్ అనమాట. వీకెండ్ వస్తుంటే అమ్మ నేను చర్చికి వెళ్ళాలి నేను రాను అంటే వారం అంతా చదివినప్పుడు మీకు అనలైజ్ అవుతుంది కదా ఎప్పుడు చదువుకోవాలా ఏంటి అని అంటే ఇంకా నువ్వు చర్చికి వెళ్ళాలంటే ఎలా అంటే ఆయన అంకుల్ మా సార్ అంటున్నాడు అనమాట. ఆయన పేరు సుభాష్ సార్ అని. 2 పడవలలో కాలు పెట్టకు అని అన్వేషిండు. అంటే సర్లే దేవుడు నాకు నీ పడవనే కావాలా అని చెప్పేసి ఇంకా చర్చికే వెళ్తున్నా. కానీ దేవుడు అద్భుత రీతిగా నేను ఒక మాట చెప్తాను మీకు, యంగ్ వాళ్ళకి మెయిన్ గా మార్నింగ్ లేయగానే బైబిల్ చదువుకోండి, పడుకునే ముందర బైబిల్ చదువుకుంటే అస్సలు మిస్ కాకుండా ఉంటే ఐ ఎక్స్పీరియన్స్డ్ పర్సనలీ. ఎక్కడికి వెళ్ళినా లీడరే, స్కూల్లో లీడరే, క్లాస్ లో లీడరే. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 10th లో కంబైన్ చేసేసిన సెక్షన్స్ ఎవరు లీడర్ అంటే తబిత లీడర్. అది నేనేం చేయలేదు, వాక్యం చదువుతున్నాను అంతే. దేవుడు మనము అసలు ఒకరోజు ఆ రోజు ఏమైనా చదవలేకున్న వరకు ఆ రోజు ఏదో ఒకటి తిప్పించుకోవడమో ఏదో ఒకటి ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్. మళ్ళీ ఇంటర్లో ఎవరికి తెలియదు, పోనీలే స్కూల్లో పేరు వచ్చింది కాబట్టి ఆ పేరు అట్లా కంటిన్యూ అయింది అందని కూడా లేదు. ఉత్తి వాక్యం మార్నింగ్ ఈవినింగ్ చదువుతున్నందుకు ఇంటర్లో నేను వెళ్ళి అక్కడ వాక్యం వచ్చి కూర్చుంటే ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పగానే సార్ ఏం చేసినట్టు అబ్జర్వేషన్ ఇచ్చేసిండు నా చేతికి. అమ్మ లెక్చరర్స్ వస్తుంటారు పోతుంటారు క్లాస్ రూమ్ లో, వాళ్ళు ఏ టాపిక్ చెప్తున్నారు ఏదో కొంచెం రాయాలి అబ్జర్వేషన్ అని చెప్పి ఇచ్చినారు. అలా ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు గణపరుస్తూనే వచ్చినాడు. ఎక్కడ కూడా నా ఎంబీఏ అయిపోయింది, ఎంబీఏ ఇంకెన్నో ఉన్నాయి చెప్పడానికి కానీ నాకు టైం లేదు. ఇంకా బిఎస్సీలో ఉన్నప్పుడు కూడా నేను పారాసైలింగ్ చేస్తూ వచ్చిన అనమాట. పారాషూట్ ఎన్సీసీ చేసిన, ఎన్ఎస్ఎస్ చేసిన. ఎన్ఎస్ఎస్ లోనేమో మేము ఇక్కడ బెల్లూరుకి వెళ్ళినాం. అక్కడ మొత్తం ఇండియాలోనే సెలెక్షన్స్ చేస్తారు. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి అప్పుడు తెలంగాణ ఆంధ్ర సపరేట్ కాలేదు, సపరేట్ కాకుండా ఉన్నప్పుడు అప్పుడు సెలెక్ట్ చేసుకుంటుంటే ఆ సెలెక్షన్స్ లో దేవుడు నాకు హెల్ప్ చేసింది సెలెక్ట్ అవ్వడానికి. అక్కడికి వెళ్ళి మొత్తం ఇండియా మన ఆంధ్రప్రదేశ్ ని రిప్రజెంట్ చేయడానికి అయ్యింది. అన్ని ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ అట్లా అన్ని కాంపిటీషన్స్ లో విన్ అయ్యేసి వచ్చినాం అనమాట. న్యూస్ పేపర్స్ లో పడినాము. అంత మాత్రమే కాదు కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలుగు న్యూస్ పేపరే కాకుండా చెన్నై న్యూస్ పేపర్ లో కూడా పడినాం అనమాట. న్యూస్ ఆ పేపర్ కటింగ్స్ అన్ని ఉన్నాయి నా దగ్గర. తర్వాతనేమో ఎన్సీసీలోనేమో నాకు చాలా కోల్డ్ అట్లా పడదు, అయినా క్యాంప్లకు దేవుడు హెల్ప్ చేసిండు. మా అమ్మాయి టెన్షన్ పడుతుంది ఎక్కడ ఈ అమ్మాయి అంత కోల్డ్ తో సఫర్ అవుతుందో అని. కానీ నా ఫ్రెండ్ ఒక ఆమె వచ్చి మరి సాక్స్లు గ్లౌజెస్ అవన్నీ ఇచ్చేసేది. అసలు పారాసైలింగ్ ఎంత అంటే హైట్స్ లోకి వెళ్ళి అక్కడ దిగడము ఎవరికి లేదు, మా టైంలోనే ఆ పారాసైలింగ్ వచ్చినట్టు. అట్లా మనం దేవుడి కోసం చిన్న సేవ చేస్తే దేవుడు మనల్ని ఎంతగానో గణపరుస్తూ వచ్చినాడు అనమాట. అంతెందుకు అసలు మనం దేవుడి పిల్లల్ని ప్రేమించడము. నిన్న మేము అర్ధరాత్రి 12కి 1 o'clock 1:30 అట్లా కర్నూలులో దిగినాం. అసలు నాకు మొన్న రాత్రి ఏమైంది అని అంటే మేము 1 hour ప్రేయర్ గ్రూప్ లో జాయిన్ అవుతాము. అక్కడైతే ఎవ్రీ స్టేట్ లో సేవకుడు ఎవరు, అక్కడ ఏం సంఘం జరుగుతుందని అనమాట. ప్రవీణ్ బ్రదర్ బాగా ఇనిషియేటివ్ తీసుకొని మనకి ఇక్కడ
సౌత్ ఇండియాలో చాలా బాగుంది. మనం వాక్యం వినడము, కూర్చోవడము, ఇలా సంఘం దగ్గర ఉంది. కొన్ని ప్లేసెస్ లో డిస్ట్రిక్ట్ వైజ్ 28 డిస్ట్రిక్ట్స్ ఉన్నా కూడా, మండలాలు ఉన్నా కూడా 28 మండలాలు, 1-2 సంఘాలే ఉన్నాయి. వాటి గురించి మీరు అందరు ప్రార్థనలు చేయాలి. తర్వాత నిన్ననేమో మేము బ్లైండ్ 12 o'clock అంకుల్ ఇలా వెళ్తున్నాము అని అంటే, సరే నాకు ప్రిసిల్లా తను నాకు బాగా పార్ట్నర్ అనమాట. ఇద్దరం కలిసి పరిగెత్తి సేవలు చేస్తూ ఉంటాము. అయితే ప్రిసిల్లాకి హాలిడే ఉంటే వెళ్దాం కానీ ఫోన్ చేసి అక్క 12 o'clock చెప్పిన. సరే అక్క వచ్చేస్తాను నేను అని చెప్పేసి మార్నింగ్ నిన్న ఈవినింగ్ ఇక్కడికి వెళ్ళి ఈ టైంకి మేము బ్లైండ్ పీపుల్ దగ్గర సేవ చేస్తున్నాము. నిజంగా వాళ్ళు బ్లైండ్ కాదు, మనం అందరం ఈ లోకం అంతనే బ్లైండ్. దేవుడు నిజమైన వెలుగును తెలుసుకోకపోతే సైతాన్ ఏం చేస్తుంది, మనకి చీకటి తెస్తుంది. కాబట్టి మనము దేవుడి వెలుగులో మనం రక్షించబడాలా. తీరా బస్సులో వస్తుంటే చెప్తుంది, అక్క తనతో కదిలిస్తుంది, అక్క పోదాము. నేను అసలు ఫోన్ కాల్స్ ఏమి ఎత్తాను అనమాట. ఫోన్ కాల్స్ ఎత్తాను, మార్నింగ్ అంతా పడుకుంటే నేను రాత్రి ఉద్యోగం చేస్తాను. దేవుడి కృపతోటి ఇంట్లోనే కూర్చొని ఉద్యోగం రాదు. నేను చెప్తున్నా దేవుడి మహిమార్థమే. నా బ్రదర్, మా పిన్ని వాళ్ళు, మా మమ్మీ వాళ్ళ చెల్లెలు కొడుకు ఎంబీబీఎస్ చదివాడు, డాక్టర్. తర్వాత మొత్తం ఇండియాలోనే కొన్ని ర్యాంక్స్ హోల్డర్ అనమాట. ఎయిమ్స్ లో స్పెషలిస్ట్ చేసినాడు, ఎండి. తర్వాత మళ్ళీ కన్యాకుమారిలో డిఎం చేసిండు. మొన్న వచ్చిండు రీసెంట్గా లాస్ట్ వీక్. ఆయన అంటే ఫస్ట్ వచ్చేసి డాక్టర్ అయిపోయినాక సూపర్ స్పెషలిస్ట్ చేసినాడు జనరల్ ఫిజిషియన్ లో. తర్వాత ఆంకాలజీ అని చెప్పేసి డిఎం గా, తర్వాత ఇక్కడ కన్యాకుమారిలో చేసిండు. ఆయన నేను ఆఫీస్ పెట్టుకున్నా ఇంట్లో వర్క్ చేస్తూ. అయితే అక్కడికి వచ్చి అందరికి ఫోన్ చేస్తున్నాడు, ఏమైంది ఏంటి, నాకు జాబ్ వేకెన్సీస్ ఉన్నాయా హైదరాబాద్ లో అని చెప్పి. వాళ్ళ వైఫ్ ఐఎన్టీ స్పెషలిస్ట్ లండన్ లో ఉంది. అయితే ఫోన్ చేస్తుంటే హైదరాబాద్ లో ఆల్రెడీ ఆక్యుపై అయిపోయినారు జనాలు, డాక్టర్స్ తోటి అంత డెవలప్ అయిపోయి. చిన్న గ్రామాలలో ఫెసిలిటీ లేదు. నేను ఇంటర్వ్యూస్ తీసుకున్నా, నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, కవిత అని చెప్పి, లైఫ్ ఇస్ వర్త్ అని చెప్పి. తనకు అడుగుతా ఉన్నా, అయితే వేకెన్సీస్ లేచింది అని అంటున్నాడు. టాపర్, మంచిగా చదువుతాడు, కానీ జాబ్ లేకుండా ఉన్నాడు. నేను 10వ తరగతిలో దేవుడి కోసం నేను నిశ్చయించుకుంటే ఒక్క నెల నేను జీతం లేకుండా లేదు. జీతము అంటే దేవుడి కృపతో చెప్తున్నా, ఒక డాక్టర్ సంపాదించినంత సంపాదిస్తున్నాను. ఐ కాంట్ గివ్ ద నంబర్, బట్ గాడ్ నెవర్ ల్యాక్ ఎనీ సింగిల్ రూపీ. మనం ఎంత దేవుడికి సమర్పించుకుంటే, స్టిల్ మేమిద్దరం ఒకటే బ్యాచ్, నేను ఆయన ఇద్దరం 7th సేమ్ అంటే సేమ్ ఒకటే ఇయర్ లో చదువుకుంటూ వస్తున్నాము. హీ ఈస్ లుకింగ్ ఫర్ జాబ్ అంటే హీ గాట్ ఆల్రెడీ 3 lakhs తోటి మనకి ఇక్కడ ఏమంటారు నెల్లూరులో జాబ్ వచ్చింది అతనికి. అంటే రండి అని అన్నారు, ఆయన వెళ్తాడు. లోకల్ వైజ్ ఇప్పుడు మనకి హైదరాబాద్ లో పేషెంట్స్ ఇక్కడ ఉంటారు, వాళ్ళు అన్ని వదిలేసుకొని అక్కడ హైదరాబాద్కి వచ్చి హాస్పిటల్లో చేరి ఇక్కడ ఉద్యోగము చేయకుండా అక్కడ హాస్పిటల్కి వచ్చి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే, ఇక్కడ లైవ్లీహుడ్ ఎవరు చూసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు, వాళ్ళ పిల్లల్ని ఎవరు పోషిస్తారు. ఆయన హైదరాబాద్ లో వేకెన్సీస్ లేవు, ఇంకా లోకల్ వైజ్ హాస్పిటల్స్ చూసుకోవాలి, లోకల్ క్లినిక్ అన్నట్టుగా. అతను ఇక సరే నెల్లూరులో 3 లక్షలు ఇస్తాము నెలకి రమ్మని చెప్పినాడు అనమాట. ఆయన ఎన్ని ఇయర్స్ చదివిండు అని అంటే, నేను ఆల్మోస్ట్ లైక్ ఐ గాట్ సర్వీస్ ఆఫ్ 10, ఐ కాంట్ గివ్ ద స్పెసిఫిక్ ఇయర్, కానీ నేను 10+ years అవుతుంది ఐ వాజ్ ఇన్ సర్వీస్. నేను 10 years 8+ ఇంకా ఎక్కువగానే నేను ఐఎమ్ స్టిల్ ఎర్నింగ్. 10 years నుంచి నేను సంపాదిస్తూనే ఉన్నా. అంటే ఆ అబ్బాయికి ఇంటర్న్షిప్ వచ్చిండొచ్చు, తర్వాత ఫెలోషిప్ వచ్చిండొచ్చు. అంటే జాబ్ చేసేటప్పుడే మనం చదువుకునేటప్పుడే వాళ్ళకి ఫెలోషిప్ ఇంటర్న్షిప్స్ ఇస్తా ఉంటారు. అట్లా 70,000 60,000 అట్లా వస్తుండొచ్చు. ఎయిమ్స్ అంటే మొత్తం ఇండియాలోనే టాప్ 1 అనమాట, పెద్ద ఎలిఫెంట్ ని మనము హరించినట్టు. దాంట్లో వాళ్ళకి సీట్ వచ్చింది అని అంటే మనకి స్కాలర్షిప్ 60,000 70,000 ఇస్తారు. అలాంటివి అలా ఇంకా చదువుతూ వస్తున్నాడు, కానీ ఎర్నింగ్ అనేది కాకుండా ఇంటర్న్షిప్ లో సంపాదిస్తున్నాడు. కానీ దేవుడి దయతోటి నేను చూసి ఉండేదో, నేను అసలు ఏం చెయ్యాను, మార్నింగ్ అంతా ఈ సేవ, రాత్రి పడుకొని వేసి మళ్ళీ చదువుకుంటా ఏమంటారు ఉద్యోగం చేస్తూ ఉంటాను. కానీ దేవుడు అద్భుత రీతిగా బ్లెస్ చేస్తూ ఉన్నాడు. అయితే నిన్న మేము 1 o'clock 1:30కి వచ్చినామా, ఇక మేము ఏమనుకున్నామంటే అక్కడ తిన్నాము. అక్కడ వాళ్ళ బ్లైండ్ పీపుల్ వాళ్ళు మాకు కోసం ఫుడ్ పెట్టినాము. అయితే వద్దులే అవ్వాలి అనుకుంటే తినండి అంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అయిపోతారు అని చెప్పేసి తిన్నాం. ఏదో 4 పూటలు తినేసినాక వచ్చినాం బయటికి. వచ్చినాక ఇంకా మేము రిసిల్లాకి వామిటింగ్ సెన్సేషన్ అయితే బస్సులో అని చెప్పేసి మేము కాఫీ టీ అట్లా చేసుకుని వచ్చినాం అనమాట. తర్వాతకి వచ్చినాక సరే వెళ్ళిపోయి పడుకుందాం రే అని అంటే తడితక్క
నాకు అక్క అవుతుంది. తగ్గితక్క ఏమంటుంది, అక్క కాఫీ తాగుతారా టీ తాగుతారంటే ఏందక్క ఇప్పుడు రాత్రిలో పూట కాఫీ ఏంటి టీ ఏంటి అని అంటే, అంకుల్ అంటే ఇద్దరు కూర్చున్నారు. కూర్చొని అమ్మ భోంచేయిపోండి, ఏదో మేము మధ్యాహ్నం 1 గంటకు వచ్చినట్టు భోంచేయిపోండి, భోంచేయిపోండి, తిప్పండి అమ్మ ఆల్రెడీ. అస్సలు దేవుడి పిల్లలకి నిజంగా అలాంటి హాస్పిటాలిటీ ఉంటే దేవుడు ఎంతగానో సమృద్ధి చేత వాళ్ళని తనైతే బైబిల్ తిరిగి రాస్తుంది, ఏ దేవుడిలోనే ఉంటుంది. అసలు గ్రేట్ ఇన్స్పిరేషన్. తన బుక్ బైబిల్ ఒక మెమరీ వర్స్ పిల్లలు రాసుకోవాలంటేనే ఒకసారి 2 సార్లు రాసి ఒక వాక్యం, కానీ దేవుడి వాక్యానికి విలువిస్తూ తను మొత్తం షీ హ్యాస్ అ టార్గెట్ ఆఫ్ 25 times కదా, కానీ 25 times టార్గెట్ 13 times. ఎన్నిసార్లు రాస్తారు? 6. హౌ మెనీ టైమ్స్ చూడాలని నేను ఫస్ట్ టైం తల్లి దగ్గర కలిసినాక నేనే షాక్ అయిపోయినా, ఏందాక అట్లా కూడా ఉంటుందా అని చెప్పి. దేవుడిలో అంతగట్టి దేవుడు అసలు ఎంత అని అంటే, యూ కెన్ లిసన్ టు ద సామ్స్ లో, యెహోవ ధర్మశాస్త్రం ముందు దివారాత్రులు ధ్యానించి వాళ్ళు ధన్యులు, వాళ్ళు నీటి కాలువ ఎవరైనా నాటబడిన వారై తన ప్రయాణించిన వృక్షం వల్లే ఆకు రాలేదు. నా బ్యాప్టిజం కూడా చాలా టైం ఉంది. లెట్ మీ కన్సిడర్ బికాస్ దిస్ విల్ హావ్ టేకెన్ మచ్ ఆఫ్ మై టైం. So that's okay. So if possible, if any God willing, then again will come in serving. And mostly ఏంటంటే ఒక మాట చెప్తారు, నేను వెళ్ళేటప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పత్రికలు కవర్స్, నేను ట్రాక్స్ ఎక్కువ ఇన్ని బండిల్స్ తీసుకొని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, అక్కడ ఉర్దూ వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి ఉర్దూ అన్ని లాంగ్వేజెస్ కవర్స్ తీసుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకో స్టాప్ కి నడుచుకుంటూ ఇసుకుంటూ వెళ్తాను అనమాట. అయితే అట్లా దేవుడు ఒక ఆత్మ, రోజుకు ఒక ఆత్మ, 2 ఆత్మలు, 3 ఆత్మలు, దేవుడా ఇన్ని ఆత్మలు, ఇన్ని ఆత్మలేనని. నాకు లింక్డ్ఇన్ అనేది ఒకటి, మనకి ఫేస్బుక్ ఎట్లా ట్విట్టర్ ఎట్లా అట్లా లింక్డ్ఇన్ అనేది ఉంటుంది ప్రొఫెషనల్ కి. అక్కడ అన్ని చాటింగ్ ఉంటాయి, అన్నమాట యాడ్ చేసుకోవడానికి లిస్ట్. ఒక ప్రేయర్ స్టాండర్డ్స్ పెట్టుకుంటే అందరికి క్లిక్ చేసి కొడతానే ఉంటాం వాక్యం, రక్షించబడ్డాడు దేవుడు రక్షించబడ్డాడు. అట్లా పొద్దుకు లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ట్రాక్స్, పత్రికలు చెప్పులేసుకున్నప్పుడల్లా కవర్ లేనిది బైబిల్ లేని బయటకే పోదు. అట్లా దేవుడు ఆత్మల కోసం ప్రయాసపడ్డాము పొద్దుట్లేగానే. దేవుడిని ఎంత బికాస్ మనం కంఫర్ట్ జోన్స్ లో మనం ఉంటే ఎవరు దేవుడి సేవ చేస్తారు? మనమే ఇంత ఉండి ఇంత చేసినా కూడా. ఇంకొక మాట చెప్తాను, సారీ, ఏంటిది అని అంటే 2000 ఏమైంది అనంటే, నేను రక్షించబడ్డాక నేను సెప్టెంబర్ లో ఏమైంది అంటే, నేను డిసెంబర్ 23 రక్షించబడ్డా. ముందు సెప్టెంబర్ లో భక్సింగ్ తాత చనిపోయినారు. అప్పుడు మేము మాకు ఏమేం చేసిండ్రు అని అంటే, బయటకు వస్తుంది బాడీ అని పెట్టినారు, అందరు వస్తున్నారు పోతున్నారు, అంతా అయిపోయింది. తర్వాత బయటికి ఫినరల్ కి వచ్చింది బాడీ. బయటికి వచ్చినప్పుడు ఏమైందంటే జనాలందరూ చాలా మంది ఉన్నారు. అయితే ఇలా టర్న్ అవుతుంది. నేను అప్పుడు చెప్పిన కదా 7th క్లాస్ అని, అప్పుడు 7th క్లాస్ ఉంటే తర్వాత మా పిల్లి పిల్లలు ఇంత చిన్నగా ఉన్నాయి. అక్కడ అప్పటికి ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేకుండా, ఫ్లైఓవర్ ఏమేమి లేకుంటే, మిట్ట మధ్యాహ్నం 1 o'clock 2 o'clock ఇలా ఎండ పడుతుంది. చాలా మంది ఎక్కడ నారాయణగూడ నుంచి మళ్ళీ ఆర్టీసీ క్రాస్ రోడ్, గోల్కొండ క్రాస్ మొత్తం జనాలతో ఉన్నారు. మామూలు నడుస్తా ఉన్నాం అంతే, అది బాడీ కనిపించదు, ఫినరల్ కనిపించదు, కానీ ఏదో గుంపులో పోతున్నాం. అయితే ఎండ పడుతుందని చెప్పి ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, పెద్ద బిల్డింగ్ షాడో వచ్చేసి గోడ మీద పడతా ఉంటే మా చిన్న ఏం చేసింది, పిల్లలు కదా అంటే, ఇంకా నేనంటే కొంచెము 6th 7th క్లాస్ ఉన్నా కానీ మా పిల్లలకి ఇంకా చిన్న పిల్లలు 1 year 2 years 3 years అట్లా ఉన్నారు. గోడ మీద కూర్చోబెట్టి అబ్బా నీడ పడుతుంది, కొంచెం ఎండ వచ్చినప్పుడు చెట్టు కింద కొంచెం సేపు ఎక్కువ కూర్చుంటాం కదా, అట్లా గోడ పడి ఆ షాడో మీద గోడ మీద కూర్చొని ఉన్నాం అనమాట, కూర్చోబెట్టినాడు. అయితే ఇట్లా అబ్బాయి ఎంత బాగుంది బిల్డింగ్, పెద్దగా బాగుంది, తల పైకి తిన్నాను. మా చిన్న 5 రాయపరిచిన వాడి కర్నూలులో ఉంటున్నాడు. అయితే ఇలా ఎక్కేసరికి సన్ ఫాస్ట్ గా తిరుగుతున్నాడంట. అంటే మా బంధువులు వచ్చినారన్నమాట చూడడానికి. అయితే ఫాస్ట్ గా తిరుగుతున్నాడంట, సూర్యుడు తిరుగుతా ఉన్నాడు. నాకు చెప్తేనే ఉన్న పక్కన చిన్ని చూడు అక్కడ సన్ ఎలా ఫాస్ట్ గా తిరుగుతున్నాడు అంటే, నేను చూస్తున్నా కానీ నాకు దూరం తెలియదు మెరాకిల్ అన్న సంగతి. చూస్తున్నా సన్ ఫాస్ట్ గా తిరిగేసి తర్వాత అప్పుడు వచ్చి చేతులు వచ్చినాయి, 2 చేతులు వచ్చినాయి. చూస్తూనే ఉన్న ఆరెంజ్ కలర్ అయింది సన్. మిట్ట మధ్యాహ్నం మనం సన్ చూడలేము ఆ టైంలో. ఆరెంజ్ కలర్ అయ్యి 2 చేతులు రావడం వల్లనే చూస్తూ ఉండగానే ఏమైపోయింది, రెయిన్బో రౌండ్ గా ఫామ్ అయిపోయింది. అది కళ్ళతోటి నేను చూస్తున్నాను. మా చిన్న ఫస్ట్ మ్యాన్, నేను ఫస్ట్ ఉమెన్. చూసిన రింగ్ ఫామ్ అనమాట. మామూలుగా అయితే అచ్చ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హాఫ్ సెమీ సర్కిల్ ఉంటుంది, కానీ వెనక ఇంకా సగం ఉంటుంది అనమాట. మొత్తం కలిసి రౌండ్ అయితే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కనుక చేరు సింహాసనం ఉంటుంది కాబట్టి దేవుడు సన్న చుట్టూ రౌండ్ వచ్చి నేను చూస్తుంటే అప్పుడు అందరు పత్రికలు జనాలందరూ చూసి ఫోటోలు అట్లా తీసుకున్నారు. కళ్ళతోటి దేవా అన్యాచురల్, కానీ అట్లా దేవుడు ఎంతగానో ఎన్నెన్నో స్వరం వినిపించడము, వాక్యము ముందుకెళ్ళడము,
సో ప్రార్థన చేస్తామని దేవుడు అంటే ఏమంటారు, జాన్ 15:1 అంటారు కదా, నేను ద్రాక్షవల్లిని, మీరు నాతో ఉంటేనే మనము దేవుడికి లేకుండా వెళ్ళింది. సో ఎంబెడెడ్ ఇన్ ఇట్ మనం అంటే సిస్టమ్ లోనే సెల్ ఏమంటారు ఎంబెడెడ్ అంటారు, అంటే మెమరీ ఈజ్ ఎంబెడెడ్, స్క్రీన్ ఈజ్ ఎంబెడెడ్, అన్ని ఎంబెడెడ్ అయి ఉంటాయి అనమాట. అట్లనే మనం దేవుడితో అంటికట్టుంటేనే గాడ్ విల్ టేక్ us టు ద హైయెస్ట్ లెవెల్. ఈ సంవత్సరం వాగ్దానం వచ్చేసి Deuteronomy 28:8 అనమాట. ఐ లవ్, అందరికీ తెలుసు 28 చాలా మంచి చాప్టర్ అని చెప్పేసి. ఒక అమ్మాయి 28 చెప్తే చదువుతా తెలుగు. నీ కొట్లలోను నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. అయితే 28 చాప్టర్ ఏమన్నదంటే 3 బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనమాట. స్టోర్ హౌసెస్ ని బ్లెస్ చేస్తానని చెప్పొకటి, తర్వాత నీ చెయ్యి పనులన్నిటిని బ్లెస్ చేస్తాను ఒకటి, తర్వాత నువ్వు వెళ్ళు పనులలో అక్కడ నీకు బ్లెస్ చేస్తాను. ఎక్కువ మటుకు గాస్పుల్ గా వస్తుంది నాకు. 2:25 కూడా ఏమన్నది అని అంటే అందులో సీయోను బాగా వెళ్ళి ఊదండి అని ఉంటుంది అనమాట. ఎప్పుడని బాగా ఊదాల, నువ్వు అడుగు పెట్టు ఆ స్థలం నీదే అని అంటాడు. వెళ్ళి నీ కళ్ళతోటి చూడు, అబ్రహాంకి ఏమని చెప్తాడు, లోతుకి చెప్తాడు కదా, నీ కళ్ళతోటి చూడు, నీకు ఏది కావాలంటే అది తీసుకొని చెప్పి అబ్రహాంకి చెప్పినట్టుగా దేవుడు నువ్వు చూడు అవన్నీ నీకే ఇచ్చేస్తాను. థియోడరాకులు అంటారనమాట, ఏమని అంటే నేను దేవుడా ఉద్యోగం చేయాలా, ఇల్లు కట్టాలా, కారు కొనుక్కోవాలా, అది కాదు, ఆత్మీయంగా యూ హ్యావ్ టు కీప్ ద మైల్ స్టోన్స్. నేను ఇది రీచ్ అవ్వాలా, తనకి కదా 25 times బైబిల్ తిరిగి రాయాలని తనకి ఆశ. అట్లా మనం బైబిల్ ఎంత చదువుతున్నాము, ఎన్ని అవర్స్ మనం స్పెండ్ చేస్తున్నాము, అట్లా నేను ఎన్ని ఆత్మల్ని సంపాదిస్తా. ఇక్కడ ఇల్లు పోతుంది, కారు పోతుంది, ఏది పోతుంది, ఇక్కడ ఒక సంబంధంగా సర్టిఫికేట్లు అన్ని పోతాయి. కానీ పరలోకంలో సంపాదించుకునేది నిత్యత్వంలో ఎల్లప్పుడూ కొన్ని కోట్ల సంవత్సరాలకి దానికి ఎండు లేని పనులు మనం ఒక్క సంపాదించుకొని మనం ఇక్కడ ప్రయాసపడాలా. మే గాడ్ బ్లెస్ దిస్ టెస్టిమనీ. ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్ చెప్తే ఏం మాట్లాడుతున్నా ఓ రోజు డేట్ ఇవ్వండి, సిస్టర్స్ పెడతాము, రిటర్న్ పెడితే కనుక టైం భోజనాలు. ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల తండ్రి, నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం తండ్రి. అద్భుతకరుడువి, ఆశ్చర్యకరుడు తండ్రి. మమ్మల్ని ఇలాగా సజీవ లెక్కలో ఉంచి ఈ దినాన దేవ నన్ను ఎలా అయితే రక్షించినో, ఎలా అయితే తండ్రి పాపం నుంచి విడిపించి నీ రాజ్య సువార్తలు వాడబడడానికి, నీ సన్నిధానంలో నీ యొక్క రాజ్యంలో రావడానికి, నా ఆత్మను రక్షించినట్టుగా తండ్రి సాక్ష్యం చెప్పడానికి, బిడ్డలకు పంచుకోవడానికి దేవ కేవలం ఏదైతే అవసరత ఉందో వాళ్ళ హృదయాల్లో తీర్చేలాగా దేవా నీ ఆత్మీయంగా ఎదిగేలాగా నువ్వు నాలో ఉండి నీ వాక్యం చెప్పడానికి నీ ఆత్మానుసారంగా సహాయపడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ప్రిస్కిల్లా. నిజంగా అద్భుతంగా దేవుడు అన్యజనుల కుటుంబం నుంచి ఎలా ఏర్పరచుకోవాలో, ఎలా దేవుని ప్రకారంగా ఉండాలో ఆయన ప్రణాళిక చొప్పున ఆయన ఏర్పరచుకుంటూ వచ్చాడు. 2007లో మా నాయనమ్మ మహిమలో పిలిచబడుతూ వచ్చింది. ఆమె ముందుగానే ఫస్ట్గానే బాప్తీసం తీసుకుని ఊర్లలో తీసుకొని తను మహిమలో పిలిచబడింది. అయితే చిన్నప్పుడు నాకు 4th క్లాస్లో మా నాయనమ్మ ఆమె ఏసు రక్తం చేయని ఈపు పైన కొట్టేది, ప్రార్థన చేసేది. చిన్నగా అర్థం కాకపోతుంది, మేము విగ్రహాది కదా, అంటే ఎట్లా మేము దేవుడిని నమ్ముకొని మాకు తెలీదు. అతను చిన్నగా ఈపు తట్టి ప్రార్థన చేసి ఏసు రక్తం చేయాలి. తర్వాత మేము ఏమనుకోం, చిన్న ఉన్నాం 4th క్లాస్లోనే అనుకున్నాం. కానీ దేవుడు తన ప్రణాళిక చొప్పున తను మహిమలో పిలిచే తను 99 years బతికినాను దేవుని కృపతో. తను మహిమలో పిలిచబడితే ఇంకా మా చుట్టుపక్కల మా డాడీ వాళ్ళు కూడా పోలీస్ కానిస్టేబుల్స్ డాడీ. అయితే పోలీస్ కుటుంబం ఎక్కడెక్కడ దేవుడు నమ్ముకున్నాం, ప్రతి ఒక్క చోట చూసినాం. ఎందుకంటే సమాధిగా తనకు ఒకటే కోరిక ఉంది, తనకి భూస్థాపన క్రైస్తవులాగా చేయాలని. సరే అని ఇంకా అక్కడ అడిగితే పోలీస్ క్వార్టర్స్లో ఒక ఆంటీ ఉండే, తన దగ్గరికి వెళ్ళి మా కానాన్ ప్రేయర్ హౌస్ అని అక్కడి నుంచి మమ్మల్ని తీసుకుంటూ వాళ్ళందరూ ఏర్పరచడానికి వచ్చారు. మా నాయనమ్మ చనిపోయింది, చాలా అటాచ్మెంట్ నాయనమ్మతో, నాకు చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్ నాకు నాయనమ్మ. అయితే ఇక తను మహిమలో పిలిచిన వెంటనే అందరూ వచ్చారు. నాయనమ్మ అంటే మా డాడీ వాళ్ళ మమ్మీ జేజీ. అయితే తను ఏం చేస్తూ వచ్చింది, తను మహిమలో పిలిచబడినందుకు మేము అందరం ఏడుస్తున్నాం. ఇంకా అందరు సంఘస్థులు అందరూ వచ్చి ఎంతో అద్భుతంగా
పాటలు వాక్యము. నాకు అది ఇప్పుడైతే అద్భుతంగా అంటున్నా, అప్పుడు నాకు అర్థం కాలేదు, ఇట్లనే చూస్తున్నాను. మేము ఏడ్చేదంతా మానేసి ఇదేంటి మా ఇంట్లో ఒక వెలుగు వచ్చేసింది, అసలు రావడం ఏంది, అది అద్భుతంగా అనిపించింది. ఇదేంటి మా నాయనమ్మ ఎవరైనా చనిపోతే ఏడ్చుకుంటూ ఉంటాం కదా, అయితే అట్లా కాదు, అద్భుతంగా తను పరలోక రాజ్యానికి వెళ్ళిన పాటలు పాడుతూ వాక్యం చెప్తూ ఎంత వెలుగు వచ్చేసింది మా ఇంట్లో. జక్కయ్య హృదయంలో ఎలా అయితే ఇలా పాట పాడుతూ వచ్చిన పాట సండే స్కూల్లో జక్కయ్య హృదయంలో దేవుడు హృదయం తెచ్చినట్టు మా ఇంట్లో వెలిగైన హృదయం మా హృదయంలో తెచ్చి మా హృదయంలో రావడానికి దేవుడు స్వీకరిస్తూ వచ్చాడు. అలాగా భూస్థాపన నారాయణగూడలో నాయనమ్మకి స్థలం దొరుకుతూ వచ్చింది కోరుకున్న సంస్థలో. దేవుడు అద్భుతంగా నాయనమ్మ ద్వారా అయిన తర్వాత ఇంకా అద్భుతంగా మమ్మల్ని అనుదినం నడపడానికి వెళ్తున్నాం మేము. ఇంకా నాకైతే ఇంకా అప్పటికి కాలేజ్ చదువుతున్నాను, ఇంటర్ చదువుతున్నాను. నేను ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్తున్నాను, ఒక్కొక్క రోజుకి వెళ్తున్నాను, డైలీ వెళ్ళకుంటుండే. వాళ్ళందరూ ఏం చేసి వాళ్ళు వచ్చి మమ్మల్ని వచ్చి తీసుకెళ్లేవాళ్ళు. తీసుకెళ్లి ప్రార్థనకి ఆరాధనకి రావడం మాకు అర్థం కాకపోతుండే, బైబిల్ తీయడానికి రాకపోతుండే. ఏదో ఉంటున్నాం వెళ్తున్నాం వస్తున్నాం. నేనైతే దేవునికి ఒకటే ఎవరిని తిట్టకుంటుండే, అదొకటి దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. తర్వాత వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయిన తర్వాత 2009లో ఇంకా వాగ్దానం తీసుకోవడం ఫస్ట్ టైం నాది వాగ్దానం తీయడం. నేను 2009లో నిర్గమకాండం 20 అధ్యాయము 23 ఎవరైనా చదవచ్చు, నాది నేనైతే గుర్తుపెట్టుకుని చెప్తున్నాను, మీరు చూసుకొని చదివి తీసుకొని బైబిల్లో 23 అధ్యాయము 20 వచనంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన నీ ఆహారంను నీ పానీయంను దీవించును. అప్పుడే న్యూ ఇయర్ కి నేను వెళ్ళినప్పుడు భోజనాలు పెడతారు కదా, ఇదేంటి ప్రభు ఈ వాగ్దానం చూసి నాకు అర్థం కాకపోతున్నాయి కదా, అన్న ఆహారం పానీయం. అయితే నేను హృదయంలో ఆహారం ఆశిస్తున్నా కాబట్టి నాకు అదే వచనం వచ్చింది, ప్రభు ఏంది అని దుఃఖపడుతుంది. ఒక ఆంటీ వచ్చి చెప్పింది, లేదమ్మా ఇది మంచి వాగ్దానం వచ్చిందని చెప్పింది. తర్వాత నెరవేరుస్తూ వచ్చాడు దేవుడు. అలాగా ఇయర్ వెళ్తున్నాను నేను. 2010లో వాగ్దానం ప్రకారంగా వెళ్ళేదాన్ని. 2010లో వాగ్దానం ఏమొచ్చిందంటే దేవుడు యెహోషువ 3:6 వచనంలో ఇది మొదలుకొని వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయదును అని వచ్చింది. ఇంకా నా డిగ్రీ రాబోయే దినంలో ఎగ్జామ్స్ వల్ల నాకు మొదలు పెడుతున్నావు మంచి అలా అనుకున్నా నేను, అంటే వాక్యంతో నాకు అట్లా మాట్లాడుతున్నా అనిపించింది. తర్వాత 2010లో 10 తర్వాత 11 యెషయా 58:11 ఆయన ఎప్పుడు ఉబ్బుచుండుగా నీటి వల్లే ఊట వల్లే ఉందువు అని వచ్చింది. ఇదేంది ప్రభు, ఇది అర్థమే కాలేదు అసలు, ఇదేం చెట్టు ఊట వల్లే ఏంది ఇది ప్రభు, సంతోషంగా ఉండాలేమో అది కొంచెం ఆ కంటి వాళ్ళు చెప్తొచ్చు, కానీ అవన్నీ నెరవేర్చడానికి ముందుగా దేవుడు తీసుకెళ్తున్నాడు. 2011లో ఈ వాగ్దానం వచ్చింది నాకు. ఇంకా 12లో నేను VBSకి వెళ్ళాలి. మా అక్క పిల్లలు ఉన్నారు నివాస చిన్న పిల్లలు, నేను కొంచెం డిగ్రీ ఇంకా అనుకున్నాను ప్రభా, మా అక్క పిల్లలు చెప్పేవారు VBSకి వెళ్తున్నాం, అక్క అని పిలిచేవాళ్ళు నన్ను, అక్క నేను VBSకి వెళ్తున్నా, అక్క నువ్వు కూడా వస్తావు అంటే నాకు ఆశ పుట్టింది. నిజంగా ప్రభా నేను కూడా వెళ్ళాలి, సండే స్కూల్ తెలియదు నాకు, చర్చ్కి వెళ్తున్నా, వాక్యం తీసుకుంటున్నా, అంతే ఒకసారి VBSకి వెళ్దాం, నన్ను రాణిస్తారో లేదో ఇంత పెద్ద అమ్మాయిని అని ప్రేయర్ చేసుకున్నా. వెంటనే ఏం చేసి వచ్చారు దేవుడు, అక్కడ ఉన్న వాళ్ళు పద్మాస్ ప్రేయర్ అని ఉంది, అక్కడ వెంటనే వెళ్ళిన వెంటనే నన్ను ఆహ్వానించారు, కూర్చోబెట్టి బుక్ ఇచ్చి రాపించడానికి వాక్యాలతో అక్కడ థీమ్ ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చినారు దేవుడు. ఏం థీమ్ అంటే 2 తిమోతి 2:3లో క్రీస్తు యేసు యొక్క మంచి రాణుల వలె సైనికుల వలె నువ్వు శ్రమను అనుభవించాలి అని ఆ వాగ్దానంతో మాట్లాడాడు. అంటే సైనికుడు ఉండాలి, మనం దేవుని యొక్క వాక్యంతో సైనికుడితో ఖడ్గం వలె ఉండాలని అవన్నీ మాట్లాడుతూ దేవుడు ఆశ్చర్యమవుతున్నాను, మాట్లాడుతున్నాడు దేవుడు. ఇంకా నేను దేవుని విశ్వసిస్తున్నాను. ఇక మా ఇంట్లో కూడా ఉదయకాలంలోనే సంఘంలో ఏం చేసేవాళ్ళు, క్రిస్మస్ సాంగ్లో ఏం చేస్తాం మనం, బహిరంగ సువార్త చేస్తాం కదా, అలా చేసేవాళ్ళు. నేను కూడా వాళ్ళతో పాలు పొందడానికి వెళ్ళిన మార్నింగ్ టైం 5 గంటలకి. అయితే మా పోలీస్ క్వార్టర్స్లో ఉన్న వాళ్ళందరూ నన్ను చూసి మా డాడీకి చెప్తున్నాడు, అరే తుమారి బేటీ, హిందీలో చెప్తున్నాడు, తుమారి బేటీ చూడు, తుమారి మీ కూతురు చూడండి క్రైస్తవులో కలిసి సువార్త ప్రకటిస్తూ మాకే వచనం ఇచ్చింది అని వాళ్ళు చెప్తున్నాడు మా డాడీకి. మా డాడీ వచ్చి అడిగినాడు, ఏందమ్మా నువ్వు ఏదో మా నాయన పోయినందుకు వెళ్ళినందుకు అయిపోయింది అనుకుంటే వెళ్ళి నువ్వు సువార్త కూడా చేస్తున్నావు అంట, వాక్యం చెప్తున్నావు అంట, వాక్యం ఇస్తున్నావు అంటే డాడీ ఆడ దేవుడు నాతో మాట్లాడుతూనే చేస్తున్నాడు. ఇక డాడీ అంత కోపడలేదు, ఇంకా వదిలేసిన 2012. అలా దేవుల్లో 2012లో చాలా ఆత్మీయంగా పట్టుకుంటున్నాను నన్ను. పట్టుకుంటుంటే వెంటనే ఏం జరిగింది, శోధన. మేము 5 మంది, అయితే ఒక అక్క చనిపోయింది, 4 ఉన్నాము, 2 అన్న చెల్లెలు 2 అక్క చెల్లెలము. అయితే అందరూ ఇద్దరిది మ్యారేజ్ అయిపోయి నేను మా బ్రదర్ ట్విన్స్, అంటే అమ్మడాలం ఇద్దరం. అయితే ఒక అబ్బాయి నాకంటే చిన్న 5 minutes చిన్న అబ్బాయి. అయితే ఇంకా మేమిద్దరం చాలా అప్పటికే డిగ్రీ చదువుతున్నాం, గొడవలు చేసుకుంటున్నాం, ఉంటుంది కదా దేవుడికి ఉన్నామని గొడవలు చేసుకుంటాం. మమ్మీ చూసేసి 2012లో ఏం చేసింది, మమ్మీ చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇంకా ఆ రోజు చాలా బాధపడుతున్నాం, మమ్మీ ఏం దగ్గరికి వెళ్ళిందేమో, ఇంటి దగ్గరికి వెళ్ళిందేమో, వస్తుందేమో అని చూస్తున్నాం, కానీ రాలే మమ్మీ.
ఇంకా బాధపడుతున్నాం. మా డాడీ వచ్చాడు, ఏమైంది ఎక్కడ పోయింది మమ్మీ అంటే గొడవ చేస్తున్నాం డాడీ ఇలా వెళ్ళిపోయినా అంటే ఇంకా అర్థం కావట్లేదు ఎక్కడ పోయిందని. ఆ రోజు బైబిల్ స్టడీ, మంగళవారం బైబిల్ స్టడీ ఉంటుంది మా దగ్గర. బైబిల్ స్టడీ వచ్చిన అందరు పక్కన వాళ్ళు వచ్చి అక్క రాండకి వెళ్దామని చెప్పి పిలుస్తున్నాను. రాండి చెల్లెలు రాండి అని చెప్తే నేను వెళ్తా డాడీ అని చెప్తే మమ్మీ పోయిన తర్వాత కూడా నువ్వు ఇంకా టెన్షన్తో ఉండకుండా దేవుని వాక్యం దగ్గరికి వెళ్తావని డాడీ మమ్మీ వస్తుందని నమ్మకం ఉంది నాకు. అయితే పంపిలే డాడీ. సరే అని ఇంకా ఆ రోజంతా గడిచిపోయింది. అన్నయ్య పోలీసే, డాడీ పోలీసే, బావ వాళ్ళు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ అందరు వెతుకుతున్నారు దొరకట్లేదు. కంప్లైంట్ ఇచ్చినాం ఇంకా. అయితే కంప్లైంట్ ఇచ్చి ఫొటోస్ అన్నీ ఇచ్చినాం. చాలా దుఃఖంతో ఉంది. ఏసయ్య నిన్ను నమ్ముకుంటే ఇంత త్వరగా శ్రమలు వస్తాయా? వెంటనే వచ్చింది. నాకు దేవుని నమ్ముకుంటా, దేవుళ్ళ విశ్వాసంలో వెళ్తున్నాను. మమ్మీతో కూడా అటాచ్మెంట్ ఉంది. ఇంత అయినా కానీ ఒకటే అనిపించింది, మమ్మీ త్వరగా వస్తుంది. వెంటనే ఏం చేసినాను, ఎబ్రోన్కి వెళ్ళినాం అందరం ప్రార్థన చేసుకుని. అక్కడ ఒక అక్క పిలిచి, అక్క కూడా బ్రాహ్మణ్ నుంచి రక్షణ పొంది సేవకురాలు. అక్క ఇట్లా మమ్మీ పోయిందక్క చైన్ ప్రేలో తీసుకెళ్లి ప్రార్థన చేసుకుంటే ప్రార్థన చేసినాక ఒక్కటి అడిగింది, నువ్వు ఎలా చదువుతున్నావు బైబిల్, నువ్వు రక్షణ పొందినావు అడిగింది. దేవుడు అంటే ఇష్టపడుతున్నాక వాక్యం నేను బైబిల్ తీసి చదువుతున్నా, నాకు ఏదో వస్తుంది చదువుతాను. బైబిల్ ఇలా తీయంగా ఏదో ఒక వచనం వస్తుంది, ఆ వచనంతోనే నేను చదువుకుంటున్నాక అంటే అట్లా కాదమ్మా, నువ్వు యవనస్తురాలివి, ఇప్పుడు నువ్వేం చేయాలి, ఉదయమే లేచి నువ్వు పాత నిబంధన చదువు. అది కూడా ఎట్లా నీకైతే ఆదికాండం నుంచి నీకు అర్థం కాదు, ఇప్పుడు కొత్తగా నువ్వు రక్షణ పొందుతున్నావు కదా, కీర్తన నుంచి నువ్వు చదువు, నీకు అర్థమవుతుంది. తర్వాత రాత్రి ఏం చేయాలి, మత్తయి సువార్త నుంచి. ఆ అక్క ద్వారానే తెలుసుకొని నేను అద్భుతంగా బైబిల్ స్టార్ట్ చేస్తా. అక్క మా మమ్మీ పోయిందాక అది చెప్పంటే తిరిగి వస్తుంది, మమ్మీ ఇట్లా నగలవని పెట్టుకెళ్ళిందట, అన్ని పెట్టుకెళ్ళిందక్క, అదే టెన్షన్ అవుతుంది, ఎవరు ఏం చేశారంటే ఏం చేయలేదు, దేవుడు తీసుకొస్తాను ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతుంటే అంత దుఃఖంలో వేదన ఉంటే బస్సులలో దేవుని యొక్క పత్రికలు కంపల్సరీ సువార్త చేసినాక మార్నింగ్ టైంలో అంకల్ వాళ్ళతో కొన్ని పత్రికలు ఉంటాయి నా దగ్గర. అంటే వెంటనే ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడు, ఒక ఆమె ఏం చేస్తుంది, భజన చేస్తుంది, మంత్రాలు చేస్తుంటే ఆ బస్సులో నేను దుఃఖపడుతున్నాను, చాలా మమ్మీ దొరకట్లేదు, దుఃఖంతో వెతుకుతుంటే నాతో దేవుడు స్వరంతో మాట్లాడుతున్నాడు, తనకెళ్ళి నువ్వు వాక్యం ఇవ్వు, తనకెళ్ళి అదే పత్రిక ఇవ్వు. వెంటనే దుఃఖం ఉన్న వేదన ఉన్నా కానీ ఆ పత్రిక వెళ్ళి తనకి ఇచ్చాడు. తను తీసుకోవట్లేదు, తన దగ్గర చిన్న పాప తీసుకుంది. ఎందుకు తీసుకుంటో తీసుకోదు, అయినా కానీ తీసేసుకుంది. దేవుడు మన రక్షకుడు, మన కోసం మరణించని ఆమెకు చెప్తున్నా నేను. అలా దేవుడు సువార్తలు మొదటగా దేవుడు ఏర్పరుస్తూ వచ్చినాడు. అది అయిపోయిన తర్వాత ఇంకా శుక్రవారం ఫ్రైడే రోజు ఇంట్లో పక్కన వాళ్ళ దగ్గర మీటింగ్స్ ఉంటాయి. అయితే అప్పుడు కూడా రాలే మమ్మీ, 2 days అయిపోయింది రాలే మమ్మీ. ఎక్కడ దేవా వెతుకుతున్నాం, అంతా చేస్తున్నాం. ఇంకొక తీర్మానం చేసుకుంటూ వచ్చాను, నేను ఎలాగైనా దేవా నువ్వు మమ్మీని తీసుకొస్తే మరణాంతకాలం నీ సువార్త చేస్తా. మా దగ్గర నాగార్జున సాగర్ కానీ వెళ్తున్నారు, అక్కడికి నేను వెళ్తాను. మమ్మీ నాకు డాడీ వాళ్ళు ఎప్పుడు పంపించలే కానీ వెళ్తాను, మమ్మీని తీసుకురా తీర్మానం. తర్వాత 40 days ఫాస్టింగ్ ఉంటా. అలా పర్సనల్గా దేవునితో ఫ్రెండ్ లాగా, ఒక స్నేహితుల్లాగా మాట్లాడుతున్నారు దేవునితో. అలా దేవునితో ప్రార్థన చేసుకున్న తర్వాత వెంటనే ఇంకా వచ్చిన వెంటనే డాడీ వెళ్ళలేదు, ఎక్కడిక్కడ తిరుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళదు, నువ్వు మీటింగ్స్కి అలా వెళ్ళొద్దు అని చెప్తే నేను వెళ్తాను డాడీ అని చెప్పి మీటింగ్ వెళ్తా అంటే డాడీ ఏం చేసే పొద్దునే, ఆయన పోలీస్ కదా, అయితే మమ్మీ లేకుండా చూసుకోకుండా నువ్వు దేవుడు యేసుప్రభు అంటావని బెల్ట్ తీసుకొని, నేను డిగ్రీ చదువుతున్నా కానీ చూడట్లేదు, దేవుడు ఒక శత్రుతనం, అది క్షమ వస్తుంది రే, బెల్ట్ తీసుకొని బెల్ట్ దెబ్బలతో ఫస్ట్ టైం మా డాడీతో చాలా దెబ్బలు తిన్నా. తర్వాత ఈ బైబుల్ కూడా కాల్చి వేస్తా అని కూడా తీసుకున్నాడు. వెంటనే దేవుడి మా డాడీ దగ్గర నుంచి బైబుల్ తీసేసుకొని పట్టుకొని, మా అక్క కూడా పక్కనే ఇల్లు ఉందని అక్కడి నుంచి వెళ్ళి వెంటనే ఏం చేసినా దాచుకుంటూ వచ్చిన బైబుల్ కాల్చకుండా. అంత కోపం వచ్చేసింది డాడీ. దేవుడు ఎంతైనా అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. అది నా నైట్ ఫ్రైడే రోజు ఏం చేస్తూ వచ్చినాడు దేవుడు, వాక్యం ఉంది మా ఇంటి పక్కన వెళ్ళి వెంటనే వెళ్ళడానికి దేవుడు సహాయపడుతూ వచ్చినాడు. ఏమని ఒకటే సహాయపడుతూ వచ్చినాడు. వెళ్ళిన వెంటనే ఏం చేస్తూ వచ్చినాడు, వాక్యంతో మాట్లాడాడు దేవుడు. మోకరించినాం అందరం, మోకరించి దేవా నువ్వు నాతో మాట్లాడు, ఈ దినాన నాతో మా మమ్మీని తీసుకురావాలి, నువ్వు ఈ దినాన మమ్మీని తెస్తేనే ఈ కార్యం అవుతుంది, ఈ కార్యం నువ్వే నెరవేర్చగలుగుతావు అని ప్రేయర్ చేసుకుంటే, నిజంగా అంటున్నాను మీకు అర్థం కాదా, ఆ దుఃఖం నాకు తెలుసు, ఆ వేదన తెలుసు మా మమ్మీ వెళ్ళినప్పుడు. అయితే వెంటనే దేవుడు స్వరంతో, చిల్లని స్వరం, నిజంగా అది మీరు నమ్ముతారో లేదో నాకైతే మాట్లాడే దేవుడు స్వరంతో మాట్లాడి మమ్మీ తిరిగి వచ్చిందని. అది ఇంటికి ఆడుందని నేను ప్రశ్న వేస్తున్నాను తోమలాగా, ఏమని వేస్తున్నాను, నాకు కళ్ళారా చూస్తేనే నేను చెప్పగలుగుతాను, అట్లనే చెప్తాను దేవా, నేను ఏసైతే మాట్లాడుతున్నాను ఫ్రెండ్లాగా, నేను చూడాలి. మా అక్క వాళ్ళ కొడుకు వచ్చాడు, వెంటనే పరిగెత్తుకుని వచ్చి వెంటనే ఏం చెప్పాడు, అమ్మమ్మ ఇంటి దగ్గరే ఉంది అనగానే నాకు శివరింగ్ వచ్చేసిందిగా. నాకు ఇప్పుడే స్వరంతో మాట్లాడిన దేవుడు వెంటనే చూపిస్తూ వచ్చాడు, అక్క పిల్లలతో పంపించి వెంటనే శివరింగ్తో పరిగెత్తుకుంటే వెళ్తే అక్కడ ఉన్న పోలీస్ క్వార్టర్స్ ఉంటారు, అందరూ ప్రతి ఒక్కరు అందరూ వచ్చి మా ఇంటి ముంగల మొత్తం నిండిపోయినారు. నేను అనుకున్నాను ఏంటి ప్రభు ఇంతమంది
అంటే అలా సాక్ష్యం ఉంది మా అక్కడ. అన్ని జనులతో అయినా కానీ ఎలాంటి ఎవరితో గొడవలు లేకుండా సమాధానంతో మమ్మీ కోసం ఇంత బాధపడుతున్నా వాళ్ళు చూసి మమ్మీని గట్టిగా అత్తుకొని ఎప్పుడు గొడవ చేయం, ఎక్కడికి వెళ్ళకమ్మా అని అమ్మతో అత్తుకొని ఉన్నప్పుడు ఇంకా అంతా ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. నేను తీర్మానం ఏం చేసుకున్నాను, దేవుడు నన్ను మమ్మీ తిరిగి వస్తే సువార్త చేస్తానని తీర్మానం చేసుకున్నా కదా. మా డాడీకి చెప్తూ వచ్చి నాన్న ఇట్లా మన సంఘం నుంచి కానాల నుంచి నాగార్జున సాగర్కి 3 days ఎత్తున్నాడు, నన్ను కూడా పంపించమని చెప్పిన. డాడీ ఎక్కడ పంపినాడు, నా కాలేజ్ కూడా ఆయనే వదిలిపెట్టాడు, తీసుకొచ్చేవాడు. నేను కూడా డాడీతో ఎప్పుడు బయటికి వెళ్ళాలి, ఒక్కదాని ఎప్పుడు వెళ్ళలేదు. వెంటనే ఎట్లా ఒప్పుకున్నాడో దేవుడు ఒప్పించాడు, అది మనం కాదు. వెళ్ళామని చెప్పినాడు. ఇది దేవుని కార్యమే. రోమపత్రిక 12:1 ఆయన సజీవ యాగంగా మన యుక్తమైన పని చేయాలి అని దాని ఉన్న వచనం చదవండి. 12:1 దేవుడు అద్భుతంగా నాకు సమర్పించుకోవడానికి సేవ నిమిత్తం అనగా సువార్త నిమిత్తం తీసుకెళ్తూ వచ్చినాడు. అలాగా దేవుడు అద్భుతంగా అక్కడ కూడా సేవ చేసుకొని వచ్చేసింది. 2012 జరిగింది అంతా. దేవుడు అద్భుతంగా మమ్మీని తీసుకొచ్చినందుకు అంతా. ఇంకా బాప్టిషన్ కోసం దేవుడు మాట్లాడుతున్నాడు వెంటనే. ఇట్లా ప్రభు ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటే ఒక అక్క చెప్తూ వచ్చింది, నీకు మార్నింగ్ టైంలో దర్శనం వస్తుంది కదా, ఏదైనా తలంపు ఏదైనా దర్శనం వస్తే మోకాళ్ళతో నువ్వు వాక్యం తీసి చదవాలి, అదే నీ దినవాక్యం చదువుకోవాలి అని. వెంటనే ప్రార్థన చేసుకొని వెంటనే లేచినాయిగా. వెంటనే లేస్తే ఇక ప్రార్థన చేసుకున్నాను. నీకంతా నాకు ఇలా దేవుడు మాట్లాడి 2013 మాట్లాడమని చెప్తే వెంటనే దేవుడు మత్తయి సువార్త నాకు దర్శనం వచ్చి నైట్ టైం 3 గంటలకి పరిశుద్ధ ఆత్మతో నన్ను వచ్చి దేవుడు నీళ్ళలో డిప్ చేసి తీసినట్టుగా దర్శనం వస్తూ వచ్చింది. దర్శనం వచ్చిన వెంటనే ఏం జరుగుతూ వచ్చింది, నేను కళ్ళు తెచ్చి తీసి బయట చదువుతూ వచ్చిన మత్తయి సువార్త 28వ అధ్యాయంలో. ఆ అధ్యాయం మొత్తం చదివితే నాకు బాప్తిసం వస్తే బాప్తిసం తీసుకుంటాను అని ఆ మొత్తం చదివితే వెంటనే ఏం జరుగుతూ వచ్చింది తెలుసా, 19వ వచనంలో నువ్వు శిష్యులకు వెళ్ళి సమస్తం జనుల దగ్గరికి వెళ్ళి బాప్తిసం ఇచ్చినని ఆ వచనం నుండి నేను చదవని తీసేనా. అయితే ఆ వచనంలో బాప్తిసం అని వస్తూ వచ్చింది. దేవునికి అద్భుతంగా నేను సదాకాలం నేను తోడుగా ఉంటానని మాట్లాడుతూ వెంటనే దేవుడికి ఒప్పుకొని మమ్మీకి వెళ్ళి చెప్తూ వచ్చాను. మమ్మీ నాకు ఇలా బాప్తిషన్ వాగ్దానంతో మాట్లాడుతున్న దేవుడు బాప్తిషన్ తీసుకోమని చెప్తాడు. మమ్మీ ఏమైనా సరే ప్రార్థన చేసుకోమ్మా, ఎవరికి రక్షణ లేదు ఇంట్లో, మా అక్క ఒకటే రక్షణ పొందింది ఊర్లో అనుకున్నామే. అయితే ఇక వెంటనే మమ్మీ డాడీ ఒప్పుకున్నారు. ఇక మా అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, అన్న వదిలేదా బాప్తిషన్ అందరితో సమాధానం కూడా చెప్పాలి కదా. నేను వాళ్ళేమంటున్నారు మా వదిన, అయితే నువ్వు బాప్తిషన్ అని నన్నైపోతావా, మ్యారేజ్ కాకుండా పూలు పెట్టుకోకుండా గాజులు అవన్నీ వాళ్ళు ఉంటాయి కదా, అట్లా నన్నైపోతావు అంటే, కాదు వదినా, మన హృదయాన్ని దేవుడు రక్షకుడు యేసు ప్రభు తప్ప నాకు రక్షకుడు ఎవరు లేదు, ఆయన రక్తంతో నేను కడగబడాలి, ఆయన రక్తం అనుసారం నేను జీవించి ఎవరిని నేను ముఖకూడదు, ఎవరిని నేను చూడకూడదు, ఆయననే స్మరించాలి, నేను అదే నాకు బాప్తిషన్ తిరిగి జన్మించాలి, నేను పాకాలని అని నేను చెప్తూ వచ్చిన. సరే వెళ్ళు అని అన్న వదిన కూడా ఒప్పుకున్నారు. మా బావ అక్క కూడా అందరూ చెప్పేసిన. మా తమ్ముడు అంటే తన పైన నడిచిన నాకంటే తను ఏం చేస్తూ వచ్చాడు తెలుసా, చాలా కోపం ఉంటుంది దానికి. అయితే ఏమంటాడు, వెళ్ళొద్దు, నువ్వు బాప్తిషన్ ఇస్తావు మననా, అమెరికా దేవుడు ఆయన, నువ్వేమనుకుంటున్నావు, వెళ్ళకూడదు, క్రైస్తవులని నువ్వు ఎట్లా మారిపోతావు అన్నాడు. కానీ అయినా కానీ ఏప్రిల్లో 5 days ఉంటుంది కదా, 3 daysకి నేను వెళ్తూ వచ్చిన. అద్భుతంగా అక్కడికి వెళ్ళిన వెంటనే దేవుడు అక్కడ కూడా థీమ్ ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. మొదటి యోహాను 2:14 నీ వాక్యము నీ యొద్ద ఉన్నది, దృష్టిని నువ్వు జయించు, ఆ థీమ్ ద్వారా మాట్లాడాడు దేవుడు. నిజంగా దేవుడు నీ వాక్యం నాలో ఉంటే దుష్టుని జయించేవాడిని నువ్వే, అది దుష్టుని జయించిన బాప్తిషన్ నువ్వే ఎక్కియాలి. ప్రార్థన చేస్తున్న వెంటనే ఏం జరుగుతూ వచ్చిందంటే, ఆ బాప్తిషానికి దేవుడు శుద్ధాత్మక సహాయపడిన నా వాగ్దానం ఏమిచ్చినప్పుడు ఏషియా 41:10 భయపడవాకు, నేను నీకు తోడే ఉన్నాను, ఆ వాగ్దానం ఇస్తూ వచ్చిండు. వెంటనే దేవుడి పనిలో నేను ఇప్పుడు అనుకున్నాను, ఆయన ఆహారం ఆయన పానీయము దీవించిన ఫస్ట్ వాగ్దానం కదా, దేవుని యొక్క వాక్యం చెప్పడానికి నన్ను ఏర్పరిచాడు దేవుడు. ఆయన ఆహారం అంటే దేవుని వాక్యము, ఆయన దీవిస్తూ వచ్చాడు, చెప్పడానికి నాకు సహాయపడుతూ వచ్చాడు. మళ్ళీ ఇది మొదలుకొని నేను స్థిరపరిచి మొదలు పెడతాను. ఫస్ట్ ఇంట్లో పని నాకు ఇచ్చాడు దేవుడు. ఇంట్లో పని ఏం పని, వాష్రూమ్స్ కడగడం. నిజంగా నేను డిగ్రీలు, ఇంటర్లు, కాలేజెస్ కాదు, ఫస్ట్ నాకు ఇచ్చింది దేవుని యొక్క ఇంట్లో మందిరంలో వాష్రూమ్స్ కడగడం ఫస్ట్ జాబ్. సెకండ్ జాబ్ ఏం ఇస్తూ వచ్చాడు, వాష్రూమ్స్ అంటే బాత్రూమ్స్ కడగడానికి నాకు ఇచ్చిన అవకాశం. ఫస్ట్ నా జాబ్ అదే మందిరంలో. మనం జాబ్లు అనుకుంటే అరే నీ టీచర్ జాబ్, గవర్నమెంట్ జాబ్ కాదు, నాకు వచ్చింది ఫస్ట్ జాబ్ సిబి, ఏది మందిరంలో బాత్రూమ్స్ కడగడం. తర్వాత దేవునికి సువార్త చేయడం ముందుగానే ఇచ్చాడు దేవుడు. తర్వాత సండే స్కూల్ పరిచర్య. ఇలా వెంటనే దేవుడు మొదలుకొని కనుల ఎదుట నేను గొప్ప చేసిందంటే కాలేజెస్ లో కాదు, నా లైఫ్ లో కాదు,
దేవుని ఒక ఆత్మీయ స్థితిలో మెట్టుగా తీసుకెళ్తూ వచ్చాడు దేవుడు. మళ్ళీ BBS పరిచర్య, స్త్రీల మీటింగ్స్, యూత్ మీటింగ్స్ వెంటనే దేవుడు నాకు 2013 నుంచి స్టార్ట్ చేసి అన్ని జనాల నుంచి ఇచ్చాడు. ఫస్ట్ మన మా సంఘంలో చెప్పమని చెప్తూ వచ్చాడు నాకు సండే స్కూల్. అయితే ఎడ్యుకేట్ దాని ద్వారా నాకు మాట్లాడాలి కదా దేవుడు. ఎడ్యుకేట్ 33వ అధ్యాయంలో ఉన్నది, నువ్వు అన్ని జనుల దగ్గరికి వెళ్ళినా నీ మాట వింటారు కానీ ఇశ్రాయేలు బిడ్డలు నీ మాట వినడు, నువ్వు చెక్కుముక్కి రాయిగా చేసుకోవాలి నీ ముఖాన్ని. అయితే వచ్చింది దేవా, నిజంగా అన్ని జనుల దగ్గరైనా వింటారు నా మాట. దేవుడు నమ్మిన బిడ్డలు ఇశ్రాయేలు చాలా కఠినస్తులంట. వాళ్ళ దగ్గర నువ్వు సండే స్కూల్ తీసుకుని ఆ వచ్చిన నాతో మాట్లాడాడు, తీసుకోవడానికి సహాయపడ్డాడు. మళ్ళీ ముఖ్యంగా ఆ అధ్యాయంలోనే చెరసాల దగ్గరికి వెళ్ళి విడిపించాలి, నరహత్య చేసే వాళ్ళని విడిపించాలి, జైల్లోకి వెళ్ళి సువార్త జనంగా అధ్యాయంలో ఎందుకు నీకు జైలుకి వెళ్తానా, నా వల్ల అది నేను చేస్తానా లేదా కఠిన మాట్లాడింది. ఇవన్నీ ఏమో దేవా నీ ఇష్టం, నాకు తెలియదని ప్రార్థన చేసుకుని వచ్చి చేస్తాను. 2014లో 2వ దినవృత్తాంతం మొదటి దినవృత్తాంతం 28-19 వచనంలో నువ్వు బలము పొంది నువ్వు ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకొని అని వచ్చింది 14th నా వాగ్దానం. అయితే వచ్చిన వెంటనే నేను ప్రార్థన చేసుకుని ఎబ్రోన్కి వెళ్ళాను. ఆడ పనులుంటే యూత్ క్యాంపులు చేసుకుంటున్నాను. అక్కడ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడుకోవచ్చు. దీని ద్వారా ఏముంది, పందెంలో పరిగెత్తు ఓపికతో 12 రోమపత్రికలో 12:1 అది మాట్లాడుతూ ఓపికతో పందెంలో పరిగెత్తాలని, చిలువైన చుట్లు పెట్టే నశించేదాన్ని వదిలిపెట్టేసి పందెంలో పరిగెత్తాలని మాట్లాడుతూ వచ్చినప్పుడు దీని ద్వారా అక్కడ ఉన్న మన బక్సీ అంకల్ ద్వారా సేవ కోసం నేను చేయెత్తుతూ వచ్చాను. ఫస్ట్ చేయొద్దినాను. ఎందుకు అంకల్ అంట సమస్తం అంతా వదిలిపెట్టి తన కుటుంబం వదిలిపెట్టి కూడా ఆయన ఒకటే అంటారు, నా జీవం ఉన్నప్పుడు నా శ్వాస ఉన్నప్పుడు నేను దేవుని ప్రకటిస్తాను, దేవుడు నామమున నేను సేవకు సమర్పించుకుంటూ వచ్చాడని మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. వెంటనే చేయితే వాళ్ళు వచ్చి రాసేసుకున్నారు, సేవ కోసం తీసుకెళ్ళిపోయారు. ఏ పుస్తకం కాల్ అనుకున్నా, వెంటనే కాల్ వచ్చిందాం. ఏం కాల్? సేవ కాల్ ఎబ్రోన్ నుంచి. ఇంకా మా సంఘస్థులకి అని అందరికీ చెప్పినాను. మా డాడీ వాళ్ళు చెప్పారు, ముందు సంఘస్థులు చెప్పాలి కదా, చెప్పినాను. అందరు చెప్తే నువ్వు విన్నాను, నేను షాక్ అవుతున్నాను. ఏందమ్మా నువ్వు అన్ని జన్ల నుంచి ఇప్పుడే మొన్న నువ్వు దేవుడు నమ్ముకొని 2 years 3 years అవుతుంది, వెంటనే సేవకంటే ఎట్లమ్మా మీ పోలీస్ కుటుంబం ముందే వాళ్ళు అట్లా భయపడుతున్నారు. పోలీస్ కుటుంబం మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, ఈ పిల్లల్ని మార్చేసి సేవకాన్ని తీసుకెళ్ళి లేదంటే అట్లా నాతో మాట్లాడుతున్నారు. మా మమ్మీ వాళ్ళకి చెప్పిన, మా డాడీ వాళ్ళకి చెప్పిన, అమ్మలు పెళ్లి కాకుండా ఇలా చేస్తుంది ఇలా వద్దని ఎబ్రోన్ నుంచి ఫాస్టింగ్ ప్రేయర్ నుంచి అన్న వాళ్ళని పిలిపించాడు. ఆనందాన్ని పిలిపించి మాట్లాడిపించాడు. ఏమని ఒక మాట మాట్లాడిపించాడు. ఏమని అంటే దేవుడు అక్కడ ఉన్న అన్నాడు, నువ్వు సేవకు ఇచ్చిన సమస్తం రాశాలని కరెక్టే అమ్మా, కానీ ఇది సంపూర్ణ సేవ కంటే నువ్వు జాబ్ చేసుకుంటూ చెయ్యి. ఇంకా నీకు మాట్లాడింది అనుకో, అప్పటికి నేను జాబ్ చేయట్లేదు, నువ్వు జాబ్ చేసుకుంటూ చెయ్యి, ఇంకా నీకు స్పష్టంగా మాట్లాడు సంపూర్ణ సేవకు. అంటే 14 నుంచి మా తమ్ముడు ఏం చేస్తున్నారు తెలుసా, స్వార్థ ప్రకటన, పెళ్లి చేసుకోవాలి, మ్యారేజ్ మా ఇంట్లో తొందరగా చేస్తారు, నిజంగా కుటుంబంలో తొందరగా చేస్తారు కదా, మ్యారేజ్ కోసం ఫోర్స్ చేస్తున్నాను. నేను లేదు నువ్వే చేసుకో, ముందు నేను చేసుకున్నాను, నా కోసం మీటింగ్ తీసుకున్నాను. అలాగా చేసి 15లో వచ్చినాను. 15లో 2వ తెస్సలోనికే 3:3 ఆయన దుష్టత్వం నుంచి కాపాడి నిన్ను స్థిరపరచును అని చెప్తూ వచ్చాడు దేవుడు. నిజంగా ఆ వాగ్దానం కూడా ఆ సంవత్సరం వాగ్దానం నాకు నెరవేర్చి వచ్చే దుష్టత్వం నుంచి అన్నిటి నుంచి కాపాడినాడు. 16లో దేవుడు నీ యొక్క భారం అంతా యెహోవా మీద మోపుము, కీర్తనలు 55:22 ఆ వాక్యం ద్వారా కూడా బలపరుస్తూ వచ్చాడు. ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు, అంటే కుటుంబం నుంచి కూడా సంఘం నుంచి కూడా అలా వస్తుంటే ఇంకా సండే స్కూల్ తీసుకుంటే ఒక అన్న చెప్పాడు, అమ్మ నువ్వు డ్యూటీ చేయట్లేదు కదా, ఇప్పుడు పౌలు ఏం చేసుకొచ్చాడు తెలుసా, ఆయన వేరాలు కుట్టుకుంటూ దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. నువ్వు కూడా బిఎడ్ చేసినావు కదా, నువ్వు ఏం చేయ, నువ్వు చిన్న జాబ్ అయినా చేసుకో, ప్రార్థనతో మాట్లాడితే చేయమంటే నాకు పౌలు ద్వారా మాట్లాడాడు, ఇక్కడ వేరాలు కుట్టుకుంటూ పనిచేస్తున్నాడని ఆ వాక్యంతో మాట్లాడితే ఇంకా సరే అని నేను జాబ్కి స్కూల్లో జాయిన్ అయినాను. ఫస్ట్ జీతం ఎంత తెలుసా నాది 1500 నా జాబ్ సార్ బిఎడ్కి. 15 అంటే 1500 సార్ 1500 ఫస్ట్ నా జీతము. ఆ జీతంతో నేను ప్రార్థన చేస్తున్నాను, దేవా నిజమే ఈ యొక్క జీతంతో నేను సండే స్కూల్ చేసుకోవచ్చు, దేవుని కానికేయచ్చు, ఇంట్లో కొంచెం ఇవ్వచ్చు. మరి ఆయన అన్నాడు, ఇంతేనా నువ్వు పాకెట్ మనీ అంటే నువ్వు ఖర్చులకు నన్ను అడుగుతావు, ఇంతేనా కొంచెమేనా డబ్బులు, నీకు ఇంతేనా డబ్బులు అని డాడీ చెప్పాడు. లేదు నువ్వు పోలీస్ జాబ్ కూడా ట్రై చేయాలి అని డాడీ. నేను సరే ప్రార్థన చేసుకుంటా అన్న. అప్పటికే స్కూల్లో మంచి పనిలో అందరికి చెప్పుడు సువార్త చేస్తున్నాడు. అక్కడ కూడా ఎక్కడికెళ్ళా దేవుడి పని తీర్మానం చేసినప్పుడు చాలా నెరవేరుస్తున్నాడు దేవుడు నెరవేరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, సండే స్కూల్ పిల్లలు వాక్యం చెప్పడం, అన్ని చేయడం, నడిపించడం, తెలియడం అలా జరుగుతుంది.
జరిగిన వెంటనే ఇంకా 2017లో 16లో వాగ్దానం వచ్చింది. 17లో వాగ్దానం ఏమి వచ్చిందంటే లేవికాండం 26:4 వచనంలో నువ్వు పాడి నువ్వు ఏమన్నా వచనం చదవండి ఒకసారి తీసి నా వాగ్దానం వచ్చిందని. లేవికాండం 26:4 నువ్వు పాడి పంటలను పండించేదవు దీవింపబడతావని ఉంది. వచనం చదవండి అని అందరూ. దేవుడు ఇట్లా వర్షాకాలంలో వర్షం ఇస్తాను అనుకున్నాను. ఆత్మలేమో దేవుడు నాకు ఆత్మ ఇస్తాను అనుకున్నాను. ఎగ్జామ్ రాసిన పోలీస్ ఎగ్జామ్ అదే సంవత్సరంలో నాకు జాబ్ రావడానికి వాగ్దానం. అయితే ఇంకా దేవుడు అద్భుతంగా 16లో ఎగ్జామ్ రాసిన 17లో ఈ వాగ్దానం వస్తే జాబ్ వస్తుందని అందరూ అంటారు. నేను ఆత్మను రక్షించడానికి నేను, కానీ దేవుడు అద్భుతంగా మా మమ్మీ కూడా బాప్టిషన్ కూడా 17లోనే తీసుకుంది. అద్భుతంగా తనకు కూడా అదే రోజున ఎగ్జామ్ సండే రోజే గవర్నమెంట్ ఎగ్జామ్. ప్రభు ఏంటి ప్రభు మమ్మీ బాప్టిషన్ అప్పుడే నాకు పరీక్ష అది. మమ్మీ బాప్టిషన్ తీసుకుంటుంది లేదు. తర్వాత నాకు ఎగ్జామ్ అని డాడీకి చెప్పలేదు మేము మమ్మీ తీసుకుంటాం చెప్పకుండా తీసుకొచ్చాం మమ్మీకి. అయితే ఇక వెళ్ళినాను ఎగ్జామ్ హాల్కి వెళ్ళినాను. వచ్చింది అయితే రాస్తాను. ఎందుకంటే నాకు ఎప్పుడు ఎగ్జామ్స్ చదవడానికి సెంటర్స్కి వెళ్తాం కదా, అక్కడ కూడా దేవుడు నాకే ప్రకటించుకోండి. అక్కడ ఉన్న సార్ వాళ్ళందరూ ఏమంటారు మా డాడీ తెలుసా మీ అమ్మాయి లేదా మమ్మల్ని అంతా వాకేనే చెప్తున్నాము, వాకేనే ఇస్తుంది, పత్రికలు ఇస్తుంది, చదువు తక్కువ ఈయడం చర్చికి వెళ్ళడం అదే ఉందామని మా డాడీకి కంప్లైంట్ ఇది. మా డాడీ నమ్మది అట్లనే ఉంది, ఏం చేస్తాం ఈ అమ్మాయికి మాకు నమ్మకం లేదు పాస్ అవుతుందని చెప్పేసాం మా డాడీ వాళ్ళు. సరే ఏదో ఒకటి రాస్తుంది మా అమ్మాయి మా డాడీ అయితే తీసుకెళ్ళి నేను ఎగ్జామ్ నిజంగా మా డాడీ నేను ఎక్కడికైనా ఆయన నాతోనే ఉంటాడు. ఎక్కడైనా తీసుకెళ్లేవాళ్ళు ఎగ్జామ్స్ కి అన్నిటి అంత పెద్ద ఉన్నా కానీ అంతగా నన్ను ప్రేమించేవాళ్ళు. వాళ్ళు దేవుడు ఇచ్చిన కృప తల్లిదండ్రులకు నాకు తీసుకెళ్లి ఎగ్జామ్ రాసిన తీసుకెళ్ళిన వెంటనే ఇంకా ఎగ్జామ్ హాల్లో అయినా ప్రార్థన చేసుకుని మమ్మీ బాప్టిషన్ వస్తున్నాను వచ్చినవన్నీ టకటకటగా టిక్ కొట్టేసిన. కానివన్నీ నేను మమ్మీ ఏడస్తా బాప్టిషన్ ఇస్తాము పేరు వచ్చి నాకు వాగ్దానం వచ్చి ఇదే ఆలోచన. ఎగ్జామ్ హాల్లో నిజంగా నాకు జరిగింది, ఎవరికి జరగలేదు. నాకు దేవుడు అలాంటి ఆలోచన తీసుకొస్తుంది. ఇంకా దేవుడు నామంలో టిక్స్ కొట్టేసిన కొన్ని వదిలిపెట్టినా కదా నా ఒళ్ళుగా కొట్టినవన్నీ రాసిన దేవుడు నామంలో టిక్స్ కొట్టేసి బయటపడ్డాను. డాడీ అన్నాడు ఈసారైనా పాస్ అవుతావా 2 times రాసినాను నేను 2 times ఎగ్జామ్కి రాలేదు. అయితే ఈసారైనా పాస్ అవుతావా ఏంటి ఇది సరే అని ఇంకా తీసుకెళ్ళి ఆ సండే రోజే మళ్ళీ పరిగెత్తుకుంటే బల్ల తీసుకొని సండే స్కూల్ పిల్లలు ఉన్నారు కదా నాకు సండే స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళి అడిగిన. చాలా దుఃఖంతో ఉన్నాడు. ఆ పిల్లలందరూ నన్ను అడుగుతున్నారు అక్క ఎలా ఎగ్జామ్ రాసినా మంచి రాసినా అంటే కొంచెం యావరేజ్ గానే పాస్ అవుతాను తెలియదు ఏదో రాసి వచ్చినా అని చెప్తే ఒక పిల్లోడు అన్నాడు అక్క నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అక్క 9 జాబ్ వస్తే ఏమైతే 9 నెలలు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్తావు. ధైర్యపరుస్తున్నావు సండే స్కూల్ పిల్లలు నన్ను నువ్వేం చేస్తావు 9 నెలలు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్తావు. జాబ్ రాకపోతే మాతో లెసన్స్ మాతో కలిసి ఎంతో సంతోషంగా మాతో ఉంటావు నువ్వు ఎందుకంటే నువ్వు అంత దుఃఖంతో సంతోషపడుతున్నాడు. నాకు ఎంత ఆనందం అనిపించి ఆ పిల్లడు నాకు నా సండే స్కూల్ పిల్లలు నా పిల్లలు అంటే నాకు అద్భుతంగా అనిపించింది. దేవుడు చూసావా ఎవరి ద్వారా మాట్లాడుతున్నారు దేవుడు వెంటనే మాట్లాడినందుకు దేవుడు మళ్ళీ బాప్టిషన్ తీసుకున్న కదా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతూ వచ్చిన వెళ్ళిన వెంటనే మమ్మీ పేరు ఎస్కేర్ వచ్చింది. తన వాగ్దానముకి ఏషియా 55:14 భీతి నీకు దూరం ఉందని ఆ వాగ్దానం కలిగించుకున్నాను. సంతోషంగా గడుపుతూ వచ్చినాను. 17లోనే రిజల్ట్ వచ్చింది. అది ఎట్లా వచ్చిందంటే రిజల్ట్ నైట్ 1 o'clock వచ్చి రిజల్ట్ నాకు ఆ రిజల్ట్ కూడా నాకు ఎవరు నాకు ఫోన్ చేస్తారు నేనంతా పట్టించుకొని ప్రార్థన చేసుకుంటే వాళ్ళు నాకు ఫోన్ చేసి రిజల్ట్ వచ్చిందంటే మా బావ మా అన్న మా అక్క వాళ్ళందరూ ఇట్లా టెన్షన్ నేను కాదు వాళ్ళు ఎక్కువ ఇంకా ఊరి చేసినప్పుడు నీ చిత్తం వేస్తే చేస్తానని అంటే వాళ్ళని చూసాను. చూస్తే 1 మార్క్స్ తేడా వస్తుంది. 1 మార్క్స్ తేడా వస్తుంది పేరుకి ఇంకా చెప్పలేదు ఏమి 1 మార్క్స్ అదే 1 మార్క్ రాకపోతే ఫెయిల్ అయినట్టు. అయితే ఇంకా అర్థం కాలేదు బాధ వచ్చింది నాకు కూడా లేవా ఏంటి ప్రభు ఇంతవరకు తీసుకొచ్చినావు 1 మార్క్స్ మళ్ళీ ప్రార్థన చేసుకున్నాం. ఇలా చేసుకున్న వెంటనే ఆ రోజు నైట్ అయితే ప్రార్థన చేసుకుని ఏమని చేస్తుందంటే నాకు ఒకటి ఇష్టం లేదు అంటే ఇష్టం అంటే దానికి ఇంకా నేను ముందుగా రాలేదు. మ్యారేజ్ అంటే నాకు చాలా ఇష్టం లేదు అసలు. కానీ నాకు ఇష్టం లేదు నీ ఇష్ట ప్రకారం నేను ఒప్పుకుంటాను వేసేయ నాకు ఈ 1 మార్క్స్ తీసుకురాడు అని తీర్మానాలు దేవుడికి ఇవన్నీ అంటే దేవుడితో అడగడం ఇవన్నీ నేను ఫ్రెండ్ లాగా అన్ని అడిగిన వెంటనే ఇంకా ప్రార్థన చేసుకున్నాం. మార్నింగ్ టైం ఏం జరుగుతూ వచ్చినట్టుగా రిజల్ట్ మళ్ళీ మార్క్స్ కి చెప్తారు వాళ్ళు టోటల్ మార్క్స్. అయితే ఇక చూసినాను పాస్ అని వచ్చింది. అంతరిగా షాక్ ఇవ్వడం మా ఇంట్లో ఏంటి 1 మార్క్స్ పోయింది అనుకున్నారు. ఎట్లయితే మిరాకిల్ ఎట్లా జరిగిందంటే దేవుడికి నేను తీర్మానం చేసుకున్నాను మ్యారేజ్ ఇస్తాను ఇష్ట ప్రకారంగా నేను చేసుకుంటాను
దేవుడు వెంటనే జాబ్ ఇచ్చి వెళ్తాను పాటు చేయించేసి ట్రైనింగ్ వెళ్ళడం సిద్ధపాటు చేయించేసాను. ఇంకా 17లో చూసుకో ఎంత దుఃఖంతో 9 months 9 నెలలు ఒక పాపని కన్నట్టుగా ఆ ప్రసన్న వేదన నాకు అప్పుడు అర్థమైంది. అంటే వాళ్ళు అలా ఉంటుంది. నాదేం ప్రసన్న వేదన అంటే చర్చ్ వదిలిపెట్టాలి, డాడీ మమ్మీని వదిలిపెట్టాలి, సండే స్కూల్ పిల్లల్ని వదిలిపెట్టాలి. ఎట్లా ప్రభు నేను ఉండలేను 9 నెలలు నా వల్ల అర్థం వేసేయాలని నువ్వు రెగ్యులర్గా ప్రార్థన చేసి సాక్ష్యాలు చెప్తే నిజంగా అద్భుతంగా 9 months ఒకటే చెప్పిన సాక్ష్యంలో దీనికంటే నాకు డబల్ ఆహారం కావాలి. ఇప్పుడైతే నేను 8 నెలల నుంచి నా సంవత్సరం నుంచి నడిపిస్తున్నానో దానికంటే నాకు డబలమైన ఆహారం కావాలని ప్రార్థన చేసుకుంటే వెంటనే వెళ్ళిన డ్యూటీలో ట్రైనింగ్ అయిన అప్పాలో మన నయమైతే హైదరాబాద్ లో నాకు ట్రైనింగ్ లో ఛాన్సెస్ వచ్చాడు దేవుడు. వెళ్ళిన వెంటనే అక్కడ ఎవ్వరు లేదు క్రైస్తవ బిడ్డలు ప్రార్థన చేసి ఒక అమ్మాయి ఎక్కడ అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయితో ఒక్కరోజు ఆదివారము ఆరాధన చేసుకున్నాం ఇద్దరు వాక్యం. ఆమె కూడా నెక్స్ట్ వీక్ నుంచి రావట్లేదు. ఇక ఏంటి ప్రభావ ప్రార్థన చేసుకున్న వాక్యం చదువుతున్నాను. అయితే ఇంకా చాలా దుఃఖంతో ఉన్నాను. అయితే ఇంకా 1 month 2 months తర్వాత ఇంకొక అమ్మాయి వస్తుంది. అమ్మాయి పేరు సలోమి. అమ్మాయి కూడా వచ్చింది 2 months తర్వాత సెకండ్ బ్యాచ్కి వచ్చింది. ఫస్ట్ బ్యాచ్ నేను సెకండ్ బ్యాచ్కి అమ్మ వచ్చింది. అయితే ఆమె సివిలో నేను వేయాలి. వచ్చిన వెంటనే ఏం జరుగుతూ వచ్చింది ప్రార్థన. ఆమె వచ్చిన వెంటనే ఒక్కటే తీర్మానం చేసుకున్నాను, బిడ్డలు నాకు తెలియజేపేసి ప్లీజ్ అంటే ప్రార్థన చేసినప్పుడు ఇంకా మేమిద్దరం ఏం చేసేవాళ్ళం మార్నింగ్ 4 o'clock లేవాలి. రన్నింగ్కి రైతులకి దానికి అన్నిటికీ లేవడానికి మేమిద్దరం ఏం చేసాం త్వరగా వచ్చి ముందుగానే మేమిద్దరం ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాడు. ఎవరి ఆమె అలాగే నాదలాగా వెళ్ళిపోయాడు వేరే వేరే ట్రైనింగ్ చేయడం. అలాగే దేవుడు సాయం చేసుకొచ్చాడు. మళ్ళీ అక్కడ ముఖ్యంగా దానియేలు శద్రకు మేషకు ఎలా అయితే ఆహారం పెట్టినట్టు పెద్దగా బలిచ్చినవి అక్కడ ఏం చేస్తూ వచ్చారు. మా రైతులంతా గన్స్ పెద్ద పెద్ద గన్స్ రైఫిల్స్ ఆ రైఫిల్స్ కి పూజ చేస్తున్నారు. పూజ చేస్తే ఏం చెప్పారు వాళ్ళు, నీకు తోచినంత నువ్వు మనీ అధికారులు అడుగుతున్నారు. ఫస్ట్ టైం పెద్ద పెద్ద అధికారులు. అప్పుడు నాకు నిజంగా అంటున్నాడు దానియేలు శద్రకు మేషకు లాగా నాకు తోడుగా ఉండి అధికారుల దగ్గర ఫస్ట్ టైం వెళ్ళి నేను మాట్లాడడానికి సహాయపడుతూ వచ్చాడు దేవుడు. ఏమని చెప్పిన నేను సార్ నేను క్రైస్తవురాన్ని, దేవుని నమ్ముకున్నాను, వేస్తవ నా రక్షకును, ఇవి దాంట్లో నేను పాల్గొందను, నేను మనీ ఇవ్వను, అది స్వీట్ తినను అని చెప్పినా వెళ్ళి వెంటనే నాకు దేవుడు నా పక్షం ఉన్నందుకు అన్ని జరిగినా అంటాడు. నేను చేయలేదు, నేను కూడా వలయరాలని దేవుడు అద్భుతంగా అధికారులను సరేమ్మా నువ్వు వెనుక పక్కన నుంచి ఏం రాకు ఎంత దేవునికి వందనాలు మిరాకిల్. అది కూడా దాని నుంచి కూడా దేవుడు కాపాడుతూ వచ్చినాడు. అలాగా మేము ప్రార్థన చేసుకుంటుంటే ఇంకొక నా రూమ్మేట్ లోనే ఒక అమ్మాయి బర్త్డే ఉంటే అందరు వచ్చారు. నా దగ్గర ఏముంటాయి, నా జోబులో ఉన్నది, నా దగ్గర బ్యాగ్ లో ఏముంటాయి పత్రికలు ఉన్న వెంటనే మా రూమ్ లో వచ్చిన అందరికి కేక్స్ అందరు తిప్పితే అందరికి ఒక పత్రికలు ఇచ్చేసాను. వాళ్ళు తీసుకొని పైకి వెళ్ళి పండుగ వచ్చాను. తీసుకెళ్లి వాళ్ళ రూమ్మేట్స్ లో వాళ్ళ రూమ్ లో ఉంటారు చాలా రూమ్స్ అందరు కలిసి కదా మేము 1000 members మేము అంటాం. వాళ్ళందరూ చదువుతుంటారు. వాళ్ళని ఎవరి దగ్గర వచ్చింది వాక్యం, ఎవరున్నారు క్రైస్తవాలినా ఎవరెవరైనా ఎంత మంది అయినా అంట ఒక్క పత్రిక ఒక 5-6 పత్రికల ద్వారా ఎంత 50 మంది పోగైనాం. అంటే దేవుడు అక్కడ ప్రణాళిక ఉంది. ఏమనుంది, వర్షాకాలంలో వర్షం ఈ చెద్దరని పాడి పంటలను వచ్చింది. వేడి కాలంలో 26 వాగ్దానం వాక్యం. అందుకని దేవుడు అలాగా మేము ఒక్కరిద్దరితో మాకు 50 మంది అయిపోయినారు. వాక్యం చదవడం, ప్రార్థన చేసుకోవడం, శిష్యుల్లాగా సాక్ష్యాలు చెప్పుకోవడం అలా జరుగుతూ వచ్చింది. అలాగా మేము దేవుడు 100 మందిగా మేము సిటీ ఏఆర్లో ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ప్రార్థన చేసుకున్నాం, దేవా ఇలా స్వార్థ చేయాలో ఇంకా నేర్పించు. అయితే అక్కడ 2 ఇన్సిడెంట్ జరుగుతూ వచ్చింది. ఒక అమ్మాయి యాక్సిడెంట్ ద్వారా మరణించింది. దేవా ఏం చేయాలి, ఒక ఆత్మను పోగొట్టు ఇంకా వచ్చిన చెప్పలేకపోతున్నాం. 1000 మందికి చెప్పాలి, మేము ఒక 5-6 మందికి కాదు 1000 మందికి చెప్పాలి, స్వార్థ పత్రికలు ఇవ్వాలి. ఇట్లా ప్రభు అనేది ప్రార్థన చేసుకుంటుంది. ఒక అమ్మాయి ఆమె డిప్రెషన్ నైట్ కూడా మేము ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. మా ఎగ్జామ్స్ మా యొక్క చదువు అవ్వగానే గ్రూప్ 50 మంది ప్రార్థన చేసుకుంటాం. మేడం అడుగుతాం, మేము ఏం చేసుకుంటాం. అయితే ఇక అడిగినారు వాళ్ళు ఒక అమ్మాయి మేము అందరం ప్రార్థన చేసుకుంటాం. ఆమె డిప్రెషన్ ఏదో తెలీదు అమ్మేది. ఆ అమ్మాయి ఏం చేస్తూ వచ్చింది, అందరం కూర్చొని తలుపు తాళం వేసేసుకొని పైన హ్యాంగ్ చేసుకుంది, పూరి వేసుకుంది అమ్మాయి. ఇంకా చూసుకో ఒక అమ్మాయి చూసింది, పరిగెత్తుకుంటే అందరం కలిసే బాయ్స్ లేదు ఎవరు పరిగెత్తుకుంటే నేను అదే బైబిల్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళాం. మేము ఆ తలుపు కొట్టి మేమే బైబిల్ పట్టుకుందాన్న తలుపు కొట్టి ఇరగొట్టినాం. అప్పటికే హ్యాంగ్ అయిపోయింది. అమ్మాయిని చూడగానే ఏడవడం చెప్పింది. అప్పటికే అమ్మాయి అయినా కానీ ఒక అమ్మాయి ముస్లిం అమ్మాయి ఏం చేసింది, ఒక ఊపిరిస్తే ఏమైనా అవుతుందేమో శ్వాస అంటే మనం కొడతాం కదా పంపులాగా అలా చేసింది. అమ్మాయి నోటితో ఇచ్చింది. అమ్మాయి ముస్లిం అమ్మాయి. నేనైతే అమ్మాయిని చూడంగా ఏడ్చేసిన, ఎందుకంటే అమ్మాయి మొత్తం ఇలా ఉంగిపోయింది, మరణించిన అర్థమైపోయింది.
అమ్మాయిని తీసుకెళ్ళి హాస్పిటల్లో ఏడుస్తూనే ఉందని ఫుల్. అందరూ వచ్చి అడుగుతున్నారు ఏమైందక్క ఇంత దేవుడి బిడ్డ ఇంత వాక్యం ఏమైంది అంటే నిజంగా బైబుల్లో ఉన్నది లాజరు నిమిత్తం కన్నీరు విడిచాడు యేసయ్య. నేను వచనం చెప్పలేకపోయినా అమ్మాయికి బ్రతుకున్నప్పుడు ఒక వాక్యం చెప్పలేకపోయినా అదే ఏడుస్తున్నా నేను, అదే దుఃఖం ఉంది నాకు అని ఏం చేసుకొచ్చాను నేను ప్రార్థన చేసుకున్నాను. క్రిస్మస్కి ఎలాగైనా సరే నువ్వు ఇంతమందికి 1000 మెంబర్స్కి కేక్స్ పత్రికలు బైబుల్స్ ఇవ్వాలి అని ప్రార్థన చేసుకున్న వెంటనే అందరికీ ఏమొచ్చి అనౌన్స్మెంట్ క్రైస్తవుల బిడ్డలకే మొత్తం ఇలా ప్రార్థన చేసుకున్న వెంటనే సార్ దగ్గరికి వెళ్ళి అడిగింది, సార్ మాకు ఇలా పర్మిషన్ ఇవ్వండి సార్, ఇస్తే మేము ఇలా క్రిస్మస్కి చేసుకుంటాం అంటే వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఏమంటున్నారు ఇంత పెద్దది మాకు వద్దు మేము చెయ్యము అని చెప్తుంటే ఇంకా ఒక మేడం అయింది మీరు తెచ్చేసారు కదా మీరు ఇచ్చేసేయండి. ఇంకా మేము ఏం చేసినాం మార్నింగ్ కూడా చేస్తాం కదా మనం భార్య సువార్త చేస్తూ ఉంటాం కదా పత్రికలు ఇచ్చుకుంటూ పాటలు పాడుకుంటూ క్రిస్మస్ అప్పుడు నైట్ పూట చేసినాం. నైట్ అంటే 6 to 5 to 6 నైట్ పూట మేము అందరం కలిసి 100 మంది ఉన్నాం కదా 50 మంది అందరం కలిసి పాటలు పాడుకుంటూ వాక్యాలు చెప్పుకుంటూ ప్రతి రూమ్స్కి వెళ్ళి ప్రార్థన చేయడం అలా జరుగుతూ వచ్చిన అద్భుతంగా ప్రతి ఒక్కరు 1000 మంది తీయడానికి సహాయపడుతూ వచ్చాడు. మన క్రిస్మస్ కి వ్యూస్ కూడా దేవుడు దొరికినందుకు చాలా మంది ప్రార్థనతో విని వాళ్ళందరూ అన్నారు మాకేం దొరకవు మీరు మా పండగలకైతే మీకు దొరుకుతాయి మీ పండగకి మాకు దొరకట్లేదు వ్యూస్ అని చెప్పినారు. వాళ్ళు మస్తు బాధపడి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసే దేవుని ప్రకారంగా వాళ్ళ వ్యూస్ దొరకంగానే అప్పుడు వచ్చి ప్రతి ముస్లిం ప్రతి హిందూ బిడ్డలను హత్తుకొని అయ్యో నిజమైన దేవుడు ఉన్నాడు నిజంగా ఇట్లా ఇవ్వడం ఏంటి మాకు కూడా లీవ్స్ అని అందరం వెళ్ళి వాళ్ళ గృహాలకు వెళ్ళి వాళ్ళు చెప్పి తర్వాత మేము అందరం తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక మాట అంటూ వచ్చారు. మా ఫ్రెండ్స్ కి మా బంధుమిత్రులు కూడా ఈ మాట చెప్తూ వచ్చిన నిజమైన దేవుడు నిజంగా అంత గొప్ప కార్యం జరుగుతూ వచ్చింది. ఇంకా లాస్ట్ మినిట్ అయిపోయి వచ్చింది తొందరగా లాస్ట్ మినిట్ లో ఏం జరుగుతూ వచ్చింది తెలుసా ఒకటి జరుగుతూ వచ్చింది. మేము లాస్ట్ ఎగ్జామ్స్ లో అన్ని పాస్ కాకపోతే 2 నెలలు ఆడే ఉండాలండి. ఇంకా చూసుకో నేను ఇప్పుడు నాకు నిజంగా మిరాకిలే చేస్తున్నాడు దేవుడు. లాస్ట్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయినట్టుగా వచ్చింది. ప్రార్థన చేస్తున్నాం అంటే ఇంకా రైతులది కాలేదు వేరే ఎగ్జామ్స్ రాసేది అయితే ఇంకా ప్రార్థన చేస్తున్నాం అందరం ప్రార్థన చేసినాం. మళ్ళీ రీకరెక్షన్ ఎప్పుడు కానీ అయ్యిందంట. మమ్మల్ని అందరినీ పాస్ చేసి 2-3 ఫెయిల్ అయింది. అండ్ రీకరెక్షన్ చేసినందుకు దేవుడు మళ్ళీ మాకు మార్క్స్ అయినా దేవుడి ప్రకారం ఎక్కువ నెరవేరుస్తున్నాడు ఆయన. ఇంకా రైతుల దగ్గర వెళ్ళాం. ఆ యొక్క రైతుల దగ్గర మేము ఫెయిల్ కాకూడదు 71 మార్క్స్ రావాలి గురి కొట్టాలి. ఇంకా దావీద్ మహారాజ్ లాగా గొలియాతుని ఆ యొక్క సూటిగా చూసి ఆ రాయితో చూసి కళ్ళ కొట్టినట్టు ప్లీజ్ నాకు రైతులకు ఇష్టం నా శబ్దాలు ఇష్టం ఉండవు చాలా భయంకరమైన ఆలోచిస్తుంది కొడితే మళ్ళీ అది ఎంత పొరుగైనది పొరుగైతే మహిళలను టార్గెట్ పైన పెట్టాం టార్గెట్ అంటే సూటి పైన పెట్టి ఆ గురి పైన కొడుతుంటే దేవుడే తెలుసుకొని ప్రార్థనలు వాళ్ళందరం గ్రూప్లే వాళ్ళ సార్ ఏం చేస్తున్నారంటే సార్ మేము ప్రార్థన చేసుకుంటాం అన్నీ జనలే చెప్తున్నాడు సార్ మేము ప్రార్థన చేసుకుని డిస్టర్బ్ చేయకండి మేము ప్రార్థన చేసుకుని రైతులు కొట్టాలి మళ్ళీ ఆశ్చర్యపోతున్నాం ఇదే ఇంత అద్భుతంగా జరిగింది మా లైఫ్ లో. ఇంకా దేవుడు అలా అందరినీ పాస్ చేపిస్తే ఒక అమ్మాయి నేను కొట్టలేకపోతున్నా ఒక అమ్మాయి వచ్చాడు సిస్టర్ హిందీలో చెప్పి సిస్టర్ నేను కొడతానక్క నువ్వు పక్క వచ్చారు ఎవరు చూడట్లంటే లేదు నా దేవుడు చూస్తున్నాడు నేను ఫెయిల్ అయినా పర్వాలేదు నేనే కొడతాను గురి చూసి రావాలి నా దగ్గర అమ్మాయిని పంపించేసి దేవుడు అద్భుతంగా 71 మార్క్స్ వచ్చినాయి నాకు రైతులో మంచి దేవుడు పాస్ చేపిస్తూ వచ్చాడు. ఇట్లా అద్భుతంగా కంప్లీట్ చేసుకొని మేము బయటపడుతూ వచ్చాడు. నిజంగా దేవుడు మాట్లాడేవాడు స్వరంతో వినేవాళ్ళం మనం. నా 2012 ఒక మాట మర్చిపోయాను మళ్ళీ నేను ఎగ్జామ్ రాసిన బిఎడ్లో ఇంగ్లీష్ ఎగ్జామ్లో నేను అన్నీ మర్చిపోయినాను. దేవుడు నమ్ముకున్న వెంటనే ఇది చూడలేదు కూడా దేవుడు స్వరంతోనే ఆన్సర్స్ రాసిన అన్ని నేను 2వ స్వరం వినిపించాడు దేవుడు నాకు. అలాగే నిజంగా స్వరం వినిపిస్తూ దేవుడు నడిపిస్తూ వచ్చినాడు. 18లో జాబ్లలో జాయిన్ అయిపోయిన వచ్చింది. ఆ రోజు సంవత్సరం వాగ్దానం ఏమొచ్చిందంటే దానియేలు 6:25 నువ్వు క్షేమాభివృద్ధి నీకు కలుగును గాక. దాని ఏముంది 6వ అధ్యాయంలో సింహం గృహంలో దానియేలు వేశారు అధికారులు సేమ్ అదే సిచ్యువేషన్ కదా. ఇప్పుడు దీనికంటే డబల్ చేయాలి ఒకటే ప్రార్థన మేము మళ్ళీ 50 మంది కంటే 100 మందిగా మేము కూడా హెడ్ క్వార్టర్లో కూర్చొని ప్రార్థనలు ఆరాధనలు వాక్యం చెప్పుకోవడం సమయం దొరికినప్పుడల్లా మేము ఎక్కువ సమయం దొరికినప్పుడల్లా అదే చేసుకోవాలి. ఆడ కూడా అద్భుతంగా దేవుడు ఒక నామంని ప్రకటించడానికి సహాయపడిన అధికారులు కూడా నన్ను మాత్రం సండే రోజు వెళ్ళొద్దని ఒక కంప్లైంట్ వస్తూ వచ్చింది. అయినా కానీ వాళ్ళే వచ్చి అమ్మాయి ఏడుది పిలుచుకొని అమ్మాయి లెటర్ రాసి పోమని చెప్పి సండే రోజు ఆయననే పిలుచుకొచ్చే అధికారం కాదు. నిజంగా దానిలో చేసిన దేవుడు నాకు కూడా చేసుకొచ్చాడని అదొక సాక్ష్యం కూడా. ఇలాగ దేవుడు 18లోనే ఒక మాట ఒక క్రీడాకాలు ఉన్నది తను నన్ను సువార్త ప్రకటిస్తుంటే చూసింది. తను చూసి నా నెంబర్ తీసుకుంది ఎప్పుడు తీసుకొని కాల్ చేసి ముగిస్తున్నాను. అయితే పిలిచినప్పుడు పిలిచి
అమ్మ ఇలా భూటాన్కి వెళ్ళేది ఉన్నది, నువ్వు వస్తావని అడిగింది. అక్క నేను ఇప్పుడైతే జాయిన్ అయినా నాకు 1 year కాలేదు నాకు జాబ్లలో. 19కి వస్తున్నప్పటికే భూటాన్ విదేశానికి వెళ్ళేది ఉంది, ఆ సువార్తకి నువ్వు రాగలుగుతావని అడిగింది. అక్క నేను ఇప్పుడే జాయిన్ అయినా నాకు ఎట్లా అంత దూరం రాలేదు, ప్రార్థన చేసుకోవాలి. సరే అక్కడ నేను ప్రార్థన చేస్తే నాకు ఆఫీస్లో అప్పుడే ఇచ్చాను నాకు దేవుడు అద్భుతంగా. ఆఫీస్లో సార్ వాళ్ళని చెప్పి సార్ ఇలా దేవుని సువార్తని వాళ్ళు తెలియదు కదా, దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి కొంచెం వేరే దేశానికి వెళ్ళి నీకు వేరే దేశానికి వెళ్ళి సిపిసార్కి వెళ్ళి సాయం చేయాలి, వేరే దేశానికి పెట్టబాకు నువ్వు. గువాహటి అంటే ఆ మధ్యలో ఉంటుంది, గువాహటి అంటే మన స్టేటే, పెట్టచ్చు మనము, అది రాయను లెటర్లో అన్నాడు. చాలా ప్లాన్ ఇచ్చినాడు ఆయన అన్నాడు. అంటే చూడండి అన్ని జనులు దానియేలుకి యోసేపుకి ఎలా అయితే ముందుగా ఉన్నట్టుగా నన్ను దేవుడు అన్ని జనులు ముందుగా పెట్టాడు. వాళ్ళు అక్కడ సలహా చెప్పగానే అదే లెటర్ రాసేసిన. 2019లో నా వాగ్దానం ఏమొచ్చిందంటే 19కి ఏదేముంది వాగ్దానం ఏమొచ్చిందంటే వాగ్దానము నువ్వు జీవించే సంవత్సరంలో అధికంగా సామెతలు 9:11 దేవుడు అద్భుతంగా నన్ను ఆయన నడిపించడానికి సహాయపడుతూ వచ్చినాడు. భూటానికి వెళ్ళడానికి 9 రోజులు నాకు లీవ్ దొరకడం, డిపార్ట్మెంట్ లో 1 రోజు దొరకడానికి కష్టం కదా, 9 రోజులు ఒకే ఇవ్వడానికి సెలవులు, ఇలాంటి సెలవులు దొరకడానికి అవకాశం ఇస్తూ వచ్చాడు. వెంటనే ఫ్లైట్ లో నేను దేవుడు నేను ఎప్పుడు అనుకోలేదు, దేవుడు స్వార్థ తీసి ఆశ ఒకటే ఉంది. ఫ్లైట్ లో కూడా దేవుడు తీసుకెళ్లి, ఫ్లైట్ అని కాదు దేవుడు ఒక వాక్యం ఇతర దేశానికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. వెంటనే ఆసాంకి భూటాన్కి వెళ్తూ వచ్చినాం. వాళ్ళందరికీ చెప్తే అక్కడ కూడా సాక్ష్యాలు అన్ని విని భూటాన్కి వెళ్ళినప్పుడు ఒకటే జరుగుతూ వచ్చింది అక్కకి నాకు. అక్కకి ఏమొచ్చింది తెలుసా, అక్కకి చాలా భయపడింది. అక్కకి ప్రకటన 2:10 ఉంది కదా, పోలీస్ స్టేషన్ కి వెళ్ళేది ఒక జైలలో వెళ్ళాలని ఒక వచనం ఉన్నది. మేము భోజన డైనింగ్ హాల్ మీద కూర్చుంటే ఆ వచనం చూసింది అక్క. నేనేం చూసిన భూటాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కిరీటాలు, దేవుడు ఏమైనా జీవ కిరీటం ఇస్తాను, కిరీటాలు ఉంటాయి కదా, అవన్నీ కిరీటాలు చూస్తుంది, కింద వచనం చూస్తే కిరీటాలు చూస్తుంది. అక్క వచ్చి చెప్పింది బిస్కిలా ఏదో జరగబోతుంది మనకి, నువ్వు మాత్రం నిన్ను తీసుకొచ్చిన నువ్వు జైలుకి వెళ్ళదు, ఇప్పుడే కొత్తగా రక్షణ పొందినావు, ఏంటిది అని అడుగుతూ వచ్చింది. కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహిమాంతరంగా భూటానికి వెళ్ళి దేవుడు 4,000 పత్రికలు 4,000 అన్ని ఇవ్వడానికి దేవుడు సహాయపడుతూ వచ్చినాడు. ఆడ వెళ్ళిన వెంటనే రాజులు అధికారులు అంటే ఎవరు తెలుసాడా, రాజే ఒక అధికారి అంట, సీఎం లాగా రాజునే పెట్టారు, ఒక వ్యక్తిని పెట్టిన రాజు కాదు. మన దగ్గర ఉన్న సీఎం పిఎం కదా, అక్కడ రాజు అంటే ఒక వ్యక్తి, రాజులాగా ఒక మనిషిని పెట్టారు. మొత్తం బుద్ధిజం అలాంటి స్థితిలో కూడా దేవుడు అద్భుతంగా స్వార్థ ఎలా చేసినామంటే మేము రూమ్స్లలో షాప్లలో పత్రికల్లో పెడుతూ వచ్చినాం, అన్ని చోట్లకి వెళ్ళేస్తూ వచ్చినాం. ఆసాంలో మరి గువాహటిలో దేవుడు అద్భుతంగా నజరేత్ చర్చ్ దగ్గర బేతేల్ చర్చ్ దగ్గర అద్భుతంగా నడిపిస్తూ వచ్చాడు, సహాయపడుతూ వచ్చినందుకు వందనాలు. ఇక 19 ఇంకా దేవుడు అద్భుతంగా వాగ్దానం ఇచ్చిన వాగ్దానం నాది యోషే 2:19 ఆయన దయాదాక్షిణ్యం చూపటం వల్ల నిన్ను ప్రదానం చేసుకున్నానని నా వాగ్దానం. నిజంగా కదా, నువ్వు నన్ను ప్రదానం చేసుకున్నావు, పెళ్లి కాక ముందే దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు, నన్ను దేవుడే ప్రదానం చేసుకున్నాను. అదొక సంతోషం ఇస్తూ వచ్చాడు దేవుడు, అద్భుతంగా సహాయపడుతూ వచ్చాడు. అలాగా నన్ను ప్రదానం చేసినందుకు వందనాలని. ఆది నన్ను కూడా లృది ఆంటీ కలుస్తూ వచ్చింది నాకు. ఆ దేవుడు లృది ఆంటీ ద్వారా కూడా అద్భుతంగా మణిపూర్ తీసుకెళ్ళడానికి అంటే లేదు మణిపూర్ కంటే టికెట్స్ బుక్ అయితే మేఘాలయకి వెళ్దామా అన్నారు. సరే అంటే ఎక్కడైనా పర్వాలేదు, ముందు వాక్యానికి వెళ్ళాలి నాకని ఆమె ప్రార్థన చేసుకుని ఇక మేఘాలయకి వెళ్ళడానికి అక్కడ ఎంతో చలి, అక్కడ కూడా 5,000 పత్రికలు అందరూ ఎవరు వెళ్ళినా కానీ నాకు ఎక్కడికి వెళ్ళినా కానీ సండే స్కూల్ పరిచర్య దేవుడు ఒక వాక్యం ప్రకటించడానికి సహాయపడుతూ వచ్చాడు దేవుడు. 20లో అలా చేస్తూ వచ్చాడు. 21లో వాగ్దానం ఏమి ఇచ్చాడు దేవుడు, యేషై 60:14 వచనం ఏమి ఇచ్చాడంటే వాగ్దానము, యెహోవా పట్టణమనియు సియోని అని నీకు పేరు పెట్టబడును అని ఇచ్చినాడు. నిజంగా దేవా నీ పేరు పెట్టబడమే కావాలి నాకు. ఇంకా ఆ రోజు కూడా ఆ సంవత్సరంలో కూడా ఏం చేస్తే ఎంతో కరోనా వచ్చింది కదా 20లో, కరోనా 21లో 20కి ఎక్కువ వచ్చింది కదా, మా మమ్మీ డాడీకి వచ్చేసింది కరోనా, మా తమ్ముడికి వచ్చేసింది, 4గురికి వచ్చింది. ఇంట్లో ఎంతో ప్రార్థన చేసుకుంటే కీర్తనలో 62లో 64లో ఉన్నది వచనము, ఖైదీలో ఉంచి దరిద్ర మొరను ఆరాధిస్తున్నాడు. నిజంగా ఖైదీ అంటే ఏంటి, లాక్డౌన్ మొత్తం అయిపోయినాం ఇంట్లోనే, నేను మమ్మీ డాడీతో కలవలేకపోతున్నాను, మా అక్కతో ఉంటున్నాను. కానీ దేవుడు పాపాలు ఒప్పియడం, డాడీకి ఫోన్ల ద్వారానే డాడీకి తమ్ముడికి ప్రార్థన చేయడం, చాలా అద్భుతంగా స్వస్థపరిచి వచ్చాడు, మరణం నుంచి తప్పించాడు, మా కుటుంబాన్ని కాపాడుతూ వచ్చాడు దేవుడు, వైరస్ నుంచి కాపాడాడు. ఇంకా 21లో ఆంటీ ద్వారా మణిపూర్ వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. మణిపూర్ లో కూడా చాలా మందికి పత్రికలు, ఆ రోజు కూడా 20 మంది రెడీ అయినాం మేము,
ఎవరు కరోనా వల్ల ఎవరు టికెట్స్ బుక్ చేసిన వాళ్ళందరూ క్యాన్సిల్ చేస్తున్నారు. దేవుడు నాతో మాట్లాడు, కరోనా ఉన్నని ఏడున్నా కానీ వెళ్లాల్సిందే అనగానే ఏం జరుగుతొచ్చింది అసలు 2021లో నాతో మాట్లాడిన వాగ్దానంతో ఆంటీకి చెప్తే ఆంటీ కూడా వెళ్దామని చెప్పింది. వెంటనే వార్తకి వెళ్ళాను. ఇద్దరం వెళ్ళాం, 20 మంది రావాల్సింది ఇద్దరం వెళ్ళాం. అక్కడ అంటే వాళ్ళు ఏం సాక్ష్యం చెప్తున్నారు తెలుసా, గిద్దోలు ఎంతమందిని అయితే ఏర్పరచుకున్నారు, చాలా మందిని తీసుకున్నా కానీ 300 మందే వెళ్తూ చాలా మీ ఇద్దరే వచ్చినట్టు చూడు, గిద్దోలాగా ఉంది ఈ అమ్మాయి అని అలా సాక్ష్యం మాది. నిజంగా అద్భుతంగా అలసిపాత 5,000 పత్రికలు అక్కడ కూడా ఇవ్వడానికి సహాయపడ్డారు. దేవుడు అద్భుతంగా 21లో కూడా దేవుడు ఉత్తరప్రదేశ్ వెళ్ళడానికి కూడా అనేక చోట్ల దేవుడు ప్రకటించడానికి దేవుడు తీసుకెళ్తూ వచ్చాడు. ఇలాగా దేవుడు వాక్యాన్ని ప్రకటించడానికి సహాయపడి ఈ సంవత్సరం వాగ్దానం ఏమొచ్చిందంటే దేవుడు అద్భుతంగా మాట్లాడాడు. ఈ సంవత్సరం కూడా ఒకటే నేను లాస్ట్ ఇయర్ ఏమొచ్చింది, సియోన్ అని నీకు పేరు పెట్టినాను కదా. నా మ్యారేజ్ విషయంలో చాలా మంది టెన్షన్ బాధ అదొకటి ఉన్నది, కొన్ని సంబంధాలు వచ్చిపోతున్నాయి. అయితే నేనైతే ఒకటే నీ సేవ నిమిత్తం నాకు ఏదైనా వచ్చినా పర్వాలేదేమో అని ప్రార్థన చేసుకుంటే లుధియానానే తీసుకొచ్చిన సంబంధము. తను అది సేవకు సంపూర్ణ సేవకు ఆ సంబంధం. అయితే ఆ సంబంధం తెచ్చినప్పుడు నేను కూడా ప్రార్థన చేసుకున్నాను, తను కూడా ప్రార్థన చేసుకుంటే సమాధానంగా మత్తయి సువార్త 23లో వచ్చింది వచనం ఒకటి పేరు రావాలని ప్రార్థన చేసుకున్నాను. నేను ఏమని ప్రేర్ చేసుకున్నాను, దేవా తన పేరు జకరియా, అదే పేరు వస్తే సక్సెస్ఫుల్ గా అవుతుందని ప్రేర్ చేసుకున్నాను. అయితే వచ్చింది, వాక్యంలోనే పేరు వచ్చింది. అయితే నేను ఒప్పుకున్నది సరే అని ప్రార్థన చేసుకుని సంపూర్ణ సేవకుడైనా ఒప్పుకుంటూ వచ్చినాను. అయితే తన మందిరం పేరు ఏముంది తెలుసా, జాయింట్ ప్రేయర్ హౌస్, అంటే సియోన్ అని పేరు ప్రార్థన మందిరం అని ఉంది. నా వాగ్దానం ఏమొచ్చింది, యెహోవా పట్టణం అని సియోన్ అని నీకు పేరు పెట్టబడింది. ఆ వాక్యము తన మందిరం పేరు కలిసి వచ్చింది. ఇంకా వెంటనే షాక్ గా నేను ఇది నిర్ణయకాలం నీ చిత్తమే, నీ చిత్తంతో నేను మ్యారేజ్ జరిగిస్తామని అలాగా 2021లో కూడా దేవుడు ఇలాగా సహాయపడుతూ. ఈ సంవత్సరం వాగ్దానం నేను చాలా భారంగా చేసుకున్నాను. నా స్వార్థ అలాగూ నా పని అలాగూ ఇప్పుడు చేసుకోబోయే జకరియా బ్రదర్ది కూడా వేరే పని ఏముంది, సంపూర్ణ సేవ. మరి నాదేముంది, ప్రతి చోట వెళ్ళడం పరిగెత్తడం పౌలులాగా చేయడం ఉంది నాది. ఎట్లా బ్రహ్మ నీ సంపూర్ణ సేవకి వెళ్ళాలి, మళ్ళీ ఎట్లా మాట్లాడు. ఆదిలాబాద్కి వెళ్ళాను నేను 2021లోనే వెళ్ళినప్పుడు ఒక వచనం మాట్లాడాను, జటామాసంతో వేసుకున్న ఆ స్త్రీ ఎలా ఏం చేసుకొచ్చింది, సమస్తం సమర్పిస్తుంది, తన దగ్గర ఉన్నదంతా వేసింది. నువ్వు కూడా దేవునికి సమర్పించుకోవాలి. తర్వాత 2 తలంపులతో ఉండద్దు, 2 కుంటి కాలాగా నడవద్దు, అవన్నీ మాట్లాడుతున్నాడు. నేను మరి ఎట్లా ప్రభావ సంపూర్ణ సేవకైతే ఇంకా నాతో మాట్లాడు అని ఇంకా ప్రార్థన చేసుకుంటున్నాను. ఇప్పుడు వాగ్దానం ఏమొచ్చిందంటే హెచ్కేలు 36:29లో మీకు కరువు రానియకుండా అభివృద్ధికి ధాన్యంలకి ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతుంది. అంటే ఏంటి వచనం, నేను ఏది కోరుకున్నాను, దేవుని వాక్యాన్ని ఆగిపోకూడదు. నాకు అదే వాగ్దానం ఇచ్చి వచ్చిన బాధతో దుఃఖంతో వేదనతో అడిగితే వాక్యాన్ని నీకు ధాన్యంలో నీ చేతికి ఇస్తున్నాడు. నిజంగా ఈ నెలలోనే నాకు ఈ మంత్లోనే జనవరి మంత్లోనే నాకు కూడా కోవిడ్ వచ్చింది, కరోనా వచ్చింది. నిజంగా దేవుడు ఎంత అద్భుతకరుడు తెలుసా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తుడు దేవుడు. ఆ కరోనా వచ్చి కూడా దేవుడికి వందనాలు కృతజ్ఞతలు. దేవుడు ఎన్నో ప్రేటింగ్స్ వాక్యాలు వాళ్ళ క్యాలెండర్ వాక్యాలతో నాతో మాట్లాడుతూ ఆ యొక్క నా రోగాన్ని ఎంత దగ్గుతో. అయితే నాకు 24కి వచ్చింది, జనవరి 24కి. నాకు తెలియదు, నేను రిపోర్ట్ ఇచ్చినాను 27కి వచ్చింది రిపోర్ట్ ఇది. అయితే నేను ఎబ్రోన్లో నాకు తెలియదు కదా, నాకు వైరస్ వచ్చిందని తెలియదు కదా. 25కి నేను కూరగాయలు కట్ చేయడానికి లీవ్ పెట్టుకుని వెళ్ళిపోయినా. మా డ్యూటీలో లీవ్స్ కూడా దేవుడే ఇస్తున్నాడు నాకు. వెళ్ళిన వెంటనే అక్కడ నైట్ కూడా బాసాలు తోమడం, కూరగాయలు కట్ చేయడం అన్నీ జరిగినాయి. తర్వాత నాకు చాలా ఒక రూమ్ ఇచ్చినారు, ఒక రూమ్ లో చాలా దగ్గు, ముక్కులన్నీ బిస్కమిని అనుకుని ఇక్కడే మరణిస్తాను. అట్లాంటి బాధ వచ్చింది నాకు నైట్ టైం. వైరస్ ఉందని నాకు తెలియదు కదా, అలాంటి బాధ వచ్చింది. ప్రభా ఏంటి బాధ అయింది, అది చాలా మండుతుంది, ఏంటి నేనైతే ఇలా చావకూడదు. ఒకటే నాకు ఆశ ఉంది, నీ సువార్త చేసుకుంటేనా హానోపులైనా నీతో నడుచుకుంటేనా వెళ్ళిపోవాలి, మరణం లేకుండాయినా, లేదా సువార్త చేసుకుంటేనా మరణించాలి నేను. ఇదే నాకు ఆశ. ఇలాంటి కరోనాతో నేను మరణించదు ఏసయ్యా ప్లీజ్ అని త్వరగానే 5 o'clock లేచినాను. వెంటనే స్వస్థత ఇచ్చాడు దేవుడు. వెంటనే అంటే ఆ రోజు నాకు కొంచెం బలం ఇచ్చినాడు. ఒకటే తీర్మానం 26 జనవరి రోజు ఏమని తీర్మానం, సువార్త చేయాలి. ఉదయమే 8 o'clockకి సువార్త చేసినాం, 1 hour సువార్త చేసినాం, మార్కెట్ విన్నాము. తర్వాత బయట వచ్చినాం దేవుడి ప్రకారంగా. దేవుడు అద్భుతంగా 6 daysలోనే నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. 27 రిజల్ట్ వచ్చింది నాకు. మా మేడం వాళ్ళందరూ భయపడుతున్నారు, ఏంటి లక్షణాలు పిలుస్తాను నేను, ఏంది ఇట్లా నీకు వైరస్ వచ్చింది, ఏంది భయపడి మళ్ళీ టెస్ట్కి ఏం చేయాలో దేవుడు అద్భుతంగా సహాయపడి స్వస్థపరిచి నేను నిన్న దినాన 27 వచ్చినప్పుడు ఒక 6 days తర్వాతనే ఒక పెళ్లికి వెళ్ళిన. వెంటనే 6 రోజులతో బయటకు వెళ్ళాను. ఫస్ట్ టైం
ఇలా వెంటనే సువార్త చెప్పిన రోజు గృహంలో ఉన్న దేవ నా వల్ల కాదు నేను ప్రకటించగా భక్ష్యంగా చెప్పాడు ఊపిరంత కాలం అంతయో నా శ్వాస పీల్చినంత నేను సువార్త ప్రకటిస్తాను. అదే నాతో మాట్లాడినట్టు అదే చేయడానికి సహాయపడ్డాడు. నిన్న దినాన్ని కూడా నేను ఆలోచించలేదు. దేవుడు అద్భుతంగా తప్పు సిస్టర్ ద్వారా చెప్తూ వచ్చిన బ్లైండ్ పీపుల్స్. నేను ఎడ్యుకేట్లో 3వ అధ్యాయంలో ఒకటి అన్నా కదా, ఏమన్నాను? దొంగల దగ్గరికి వెళ్ళి చెరసాలలో వెళ్ళి చెప్తారు కదా, పోలీస్ జాబ్ ఇచ్చినందుకు నరహంతకులు హత్య చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తానికి సహాయపడ్డాడు. తర్వాత నేను అనుకోలేదు ఆడ వెళ్తాను, దేవుడు తీసుకెళ్తే వాళ్ళు సువార్త చెప్పిస్తున్నాడు. తర్వాత పిచ్చి వాళ్ళు తెలుసుగా మెంటల్ వాళ్ళ దగ్గర కూడా వాక్యం చెప్పడానికి సహాయపడ్డాడు. ఎప్పుడు బ్లైండ్ పీపుల్ దగ్గరికి వెళ్ళాలి అంటే కళ్ళు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఫస్ట్ టైంకి ప్రార్థన చేసుకున్నందుకు సిస్టర్ ద్వారా నాతో మా ట్రైనర్ ద్వారా నాకు తెలియజేపిస్తూ నిన్న దినాన కూడా నాకు భయం వేసింది. కాళ్ళు ఇప్పుడిప్పుడే స్వస్థత వస్తుంది, జ్వరం తగ్గి వచ్చింది నాకు. ఈ పనిలో నేను ఇంకా వాడబడుతుంది ఎట్లా అని ప్రార్థన చేసుకుంటే సిస్టర్ వచ్చింది. మేము అందరం ప్రేయర్ చేసుకుని తను చెప్పిన పనిని అలా చెప్పింది తను నైట్. అయినా కానీ నేను ఓకేనా, దేవుని మాటకి దేవునికి మనం ఎప్పుడు ఓకే అని ఉండాలి, సిద్ధపాటు ఉండాలి. దేవుడు అక్కడికి వచ్చి మనం ఎత్తపడి గుంపులో ఉండే సిద్ధపాటు లేకపోతే ఎట్లయితుంది? సువార్తన సిద్ధపాటు ఉండాలి. ఆయన మార్గంలో మనం నడిచేప్పుడు సిద్ధపాటే ఉండాలి. సిద్ధపాటు నేను ఓకే అని చెప్పేసి నేను దినాలు వెళ్ళి అద్భుతంగా బ్లాంక్ పీపుల్కి వాక్యం చెప్పి ప్రార్థన చేయడానికి సహాయపడి కవిత సిస్టర్ కూడా ఏం చెప్తూ వచ్చింది. ఇక్కడ ఉన్న కవిత సిస్టర్ సేవకురాలక నీకు వీలైనప్పుడు నువ్వు కంపల్సరీ సాక్ష్యం చెప్పాలి మా సంఘానికి వచ్చి తను కూడా చెప్తూ వచ్చినందుకు ఇక్కడ తనకు దేవుడు అదే ఒక్క దినాన్ని నిన్న దినానే ప్రార్థన చేసుకున్నాను. దేవుడు గ్రూప్ మీటింగ్ లో కూడా మాట్లాడినాడు. అయితే దేవుడు అద్భుతంగా దేవుడు పని చేస్తే ధనురాలను ఎక్కమంటాం. వెంటనే నేను ఏం చేసాను, పర్టికులర్ బైబుల్ తీసేసుకున్న ఒక బాక్స్ సర్మకని అడిగి ఎవ్వరికి వెళ్తున్నాం తినప్పుడు వెంటనే అప్పుడే చెప్పినాను. అక్కడ కూడా ఏమని ఒక 10 నిమిషాలే చెప్పిన తనకు కూడా. తను ఒప్పుకుంటే నీ చిత్తం లేకపోతే ఎలాగైనా నీ చిత్తం నెరవేర్చాను. నాకు లీవ్స్ దొరకవు, 5 days లీవ్స్ దొరకలేదు నాకు, సిక్ లీవ్. ఇప్పుడు మళ్ళీ నేను మంగళవారం డ్యూటీలో అటెండ్ కావాలి. ఈ లీవ్స్ లో నేను ఈ 5 రోజుల లీవ్స్ నీకు వాడబడాలి అంటే నేను తీర్మానం చేసుకున్నాను. వెంటనే దేవుడు ఇక్కడ పంపించడానికి అవకాశం ఇచ్చి ఇంతమందికి ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి కూడా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. నిజంగా అద్భుతంగా దేవుడు నైట్ అంతా కూడా బైబిల్స్ పత్రికలు ఇవ్వడానికి సహాయపడిన ట్రైనింగ్ మేము వచ్చిన బస్సులలో వాళ్ళు ఇప్పుడు కూడా మార్నింగ్ టైం ఇవ్వడానికి సహాయపడ్డాను. అలా దేవుని రాకడికి ఒక్కడే చెప్తున్నాడు, దేవుని ఒక రోషం గల వాక్యం మనలో ఉంటే ఆయన వాక్యాన్ని ప్రకటించగలుగుతాం. మరణాంతకాలం ఆయన జీవితాంతకాలను పని చేయాలి. మనం దేవుడు ఏ ఇచ్చిన రెండంతరాలుగా నాకు ఇవ్వడానికి మీరు అందరం ప్రార్థన చేయండి. ముందున్న మ్యారేజ్ లో ముందున్న కుటుంబం రక్షణ కోసం అనుదినం ఆయన వాక్యం ప్రకటించాలి. నా డ్యూటీలో కూడా ఇంకొకటి చెప్పండి, ఇక్కడ ఒరిస్సాకి కూడా వెళ్తూ వచ్చినాం. మేము ఒరిస్సాకి చాలా అద్భుతంగా సిస్టర్స్ వచ్చారు. ఇది మొన్న వెళ్తూ వచ్చిన 2021లో ఒరిస్సాకి కూడా 9 days కాదు 10 days వాళ్ళు నాకు లీవ్స్ దొరక వస్తారు. సిస్టర్స్కి అయితే వాళ్ళైతే వచ్చేసారు. నాకు ఎట్లా ప్రభుత్వాన్ని ప్రార్థన చేస్తున్నారు. అద్భుతంగా నా దగ్గర 8 లీవ్సే ఉంది. 8 లీవ్స్ 2 లీవ్స్ అసలు దొరుకుతాయి, రెండు ఎక్స్ట్రా దొరుకుతాయి. ఆ లీవ్లు దొరకవు కదా. దేవునికి ప్రార్థన చేసుకుంటే ఆమె అన్ని జనులైన మా ఫ్రెండ్ సప్న ఒక అమ్మాయి, తను ఎట్లా అధికారులు కూడా చాలా లోపడి నా దేవుడు లోపడి సాయం చేసినాడు. 10 లీవ్స్ ఇచ్చాడు. 8 లీవ్స్ ఇంకా 2 యాడ్ చేసి పంపించడానికి సహాయపడాడు. ఒడిశాలో కూడా అద్భుతంగా ఛత్తీస్గఢ్ ఒడిశాలో ఎవరుంటారు తెలుసా, మొత్తం టెర్రరిస్టులు ఉన్న దగ్గర ఒడిశాలో అయితే కాల్చివేశారంటే అక్కడ ఆ గ్రామంలోనే మాకు 10,000 పత్రికలు బైబిల్స్ ఇవ్వడానికి దేవుడు అద్భుతంగా మాకు సహాయపడుతూ వచ్చారు. విశ్వాసపరంగా ఒక టీంతో వెళ్ళి సహాయపడుతూ వచ్చారు. పెద్ద సిస్టర్స్, నేను, హృదయాంటి, లూలక్క ఈ తలంపు వచ్చినందుకు మేము అందరం వెళ్ళడానికి వచ్చినాం. అలాగా దేవుడు సహాయపడుతూ వచ్చిన అద్భుతంగా అలాగా సహాయపడి ఛత్తీస్గఢ్ లో కూడా దేవుడు ఒక దగ్గరికి వెళ్ళాం. ఇద్దరు వెళ్లాల్సింది, నాతో పాటు ఒక ఆంటీ రాలేకపోయింది. అయితే ఇంకా ఒక నిమిషము టెర్రరిస్ట్ వచ్చారంట. అక్కడ టెర్రరిస్ట్ వచ్చి తనని నాతో పాటు అవ్వాల్సిన స్త్రీ టెర్రరిస్ట్ వచ్చి తనని సతాయించాడు. పొడి చేస్తాను, నువ్వేంటి వాక్యం ప్రకటిస్తున్నావు, ఏంది ఇది అనంగానే నాకు జరగాల్సిందా, నీ ఉండాల్సిందా. తనకు జరిగిన ధన్యవాదాలు. అలాంటి కూడా నిజంగా టెర్రరిస్టులను ఎవరున్నారని దేవుడు కాపాడుతూ శ్రేమంగా మమ్మల్ని తీసుకొచ్చినాడు. ఎంతో మంది పోలీస్ వాళ్ళకి ప్రకటించడానికి పోలీసులు కూడా అరెస్ట్ చేసింది. నేను కోరుకున్నవన్నీ జరిగినాయి. చెరసాల్లో ఉండి పౌరుషులను ఎలా అయితే సువార్త ప్రకటించడానికి జరగాలనుకున్నాను, పోలీసులు కూడా మమ్మల్ని అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసినా కానీ అన్న పిలిచి అప్షవాల్ అన్న పిలిచి నడవమ్మ పోలీస్ స్టేషన్ వెళ్ళి మాట్లాడతారు. వెళ్ళిన మాటల వెంటనే అక్కడ ఉన్న డీసీపీ సార్ కూడా వాక్యం ఇవ్వడానికి సహాయపడుతూ వచ్చాడు. దేవుడు అద్భుతంగా ఒక పోలీస్ జాబ్ ఇచ్చినందుకు నా కోసం, నా జీవితం కోసం కాదు, దేవుని ప్రణాళిక దేవుని పని నెరవేర్చాలని
ఆయన ఉద్దేశాలు నెరవేర్చండి. మనం అదే నేర్చుకోవాలి. మనం అందరం దేవుని రాకడికి ఇంకా బలంగా దేవుని పని చేయాలని, ఆయన రాకడికి సిద్ధపడి అనేకుల ఆత్మను తీసుకురావాలని, ఆయన కోరికని ఆయన చిత్తం నెరవేర్చాలని సాక్ష్యం దేవుడు దీవించుకుంటాడు. మీ సంగతి చెప్పండి. ఇప్పుడు అందరూ చూస్తున్నారా? భోజనాలు రెడీ ఉన్నాయి, స్వీట్లు రెడీ ఉన్నాయి, అన్ని రెడీ ఉన్నాయి. ఒక హాఫ్ అన్ అవర్ ఈ భోజనం తింటారా, ఆ భోజనం తింటారా, మీదే ఛాయిస్. ఇక్కడ ఉన్న వాళ్ళందరిది నేను ఒక్కనే చెప్తే ఎంతమంది చెప్తారు చెప్పండి. అందరూ ఓకే, నేను ఓకే, లేదంటే మనం స్టార్ట్ చేస్తా. ఓకే. ప్రేమైన తండ్రి, ఈ కుమార్తె విశ్వాసాన్ని కనపరచి పోలీస్ డిపార్ట్మెంట్ తల్లిదండ్రులను కూడా యోగ్యంగా తన ప్రవర్తన ద్వారా, తన యొక్క జీవితంలో విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా మాదిరికరంగా జీవిస్తూ రక్షణ పొందిన ద్వారా తనంతో విశ్వాసంలో కొనసాగి గవర్నమెంట్ జాబ్ కానిస్టేబుల్, ఇప్పుడు ఎస్ఐ ప్రమోషన్ లో కూడా ఉంది. మరి ఒక పక్క సేవకుని చేస్తున్నట్లుంది. సేవకుని చేసుకుంటే ఇది వదిలిపెట్టాలా, ఉద్యోగం రాజీనామా చేయాలా, ఈ పరిశ్రమలో ఉంది. ఏం జరగాలో ఏమో జరుగుతుందో తెలీదు. మీ బిడ్డకు తోడైంది, సాక్ష్యం దీవించు. తనకు ఆత్మల కొరకు, సేవ కొరకు మందిరంలో పరిచయం చేయాలని, జబ్బులలో పరిచయం చేయాలని అవసరం ఉంది. ఇవన్నీ నెరవేర్చి మీరే మహిమ పొందు. మరి తిరిగి తమిత పాలు కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కుమార్తె సాక్ష్యము తను కూడా ప్రభువా మరి మీరే జ్ఞాపకం చేసుకుని మీ స్వాధీనించుకుని సాక్ష్యం పంచుకుంటూ సహాయపడమని యేసునామమున ప్రార్థించి వేడుచున్నాం ప్రభువా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రెసిడెంట్కి టైం ఇస్తే ఈరోజు అందరూ కొంచెం చెప్తారేమో. అయితే మళ్ళీ ఏం కాదు, మళ్ళీ రోజు తింటాం తెలుసు, అందుకనే పంపించాను. అయితే ఏంటిది అని అంటే, నా పేరు కవిత, మా డాడీ పేరు ఐపాల్ అనమాట, రామ్నగర్ అని చెప్తే హెబ్రోన్లో. మేము ఎప్పుడు హెబ్రోన్ స్థానిక సంఘంలో హెబ్రోన్కే వెళ్తూ ఉంటాము. అయితే మేము ఎప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి సండే స్కూల్ అట్లా రావడము వెళ్ళడము. ఇంకా మన సంఘస్థులు ఎప్పుడైనా కూడా మనం చర్చికి వెళ్ళినాము అంటే ఏం చేస్తారు, రక్షించబడ్డావా అమ్మ, రక్షించబడ్డావా అమ్మ. ఫస్ట్ మాట ఏంటిది అని అంటే అదే. ఇంకా లోపలికి వెళ్ళినామంటే రక్షించబడ్డావా. ఇక మేము ఈ చిన్నగా ఉన్నప్పుడు 1 year 2 years 3 years ఎప్పుడైనా చేతులు ఎత్తండి అంటారు, క్షమించమంటారు, ఒప్పుకుంటాము, అంతే. అదొక ప్రాసెస్ లాగా వాక్యంతో పాటు ఇది అలానే జరుగుతూ ఉంటుంది. చిన్న ఉన్నప్పటి నుంచి ఇంకా అంతే, చదువుకోవడము, సండే స్కూల్కి వెళ్ళడము, అదొక రొటీన్గా రెగ్యులర్గా అవుతుంది. ఒప్పుకుంటాము. మళ్ళీ సండే కంఠత వాక్యాలు నేర్చుకోవడము, చదువుకోవడము, పాటలు, ఇలా జరుగుతూ ఉంది. అయితే అప్పటి వరకు ర్యాలీ జరిగి ఉండే, తర్వాతనేమో అసలు ఆపేశారంట బక్సింగ్ తాత ఉన్నప్పుడు. తర్వాతనేమో 2000లో 1999లో మళ్ళీ ఏమైపోయింది అని అంటే ర్యాలీ అని మళ్ళీ స్టార్ట్ చేశారు. ర్యాలీ అని స్టార్ట్ చేసినప్పుడు మా డాడీ వాళ్ళ సండే స్కూల్ టీచర్స్ ఏమంటే మా డాడీ సండే స్కూల్ టీచర్ అయితే వాళ్ళ స్టూడెంట్స్ ఉండే ఆ టైంలో ఉండే అమ్మ మాకు ర్యాలీ మళ్ళీ మీ ఇయర్లో వచ్చింది అని చెప్పి చెప్పినారు. తర్వాత మేము ప్రాక్టీస్ చేసినాము, స్కిట్. ఆ రోజు ఇంకా దూత వస్తుంది అన్నమాట. వచ్చినప్పుడు అందరూ ఏంటిది ఒక్కొక్కరు వచ్చి చెప్తా ఉంటారు అన్నమాట. ఏమని అంటే, నువ్వు రక్షించబడ్డావా అంటే అందరు వచ్చి, దేవా నేను నీ నామం పేట దయ్యాలు నేను ఒకటినా అంటే, నువ్వు నాకు అక్రమం చేసిన సంతానమా వెళ్ళిపోవాలంటారు. ఇంకొకరు వచ్చేసి ఏమంటారు, నువ్వు వచ్చినావా ఏం చేస్తున్నావు అని అంటే, లేదు దేవా నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నా, నీ సంఘానికి రోజు వస్తున్నా, ఊడుస్తున్నా, తుడుస్తున్నా అంటే కూడా దేవుని దూత వచ్చేసి ఏమంటుందంటే, వెళ్ళిపోవడం ఎవరో నాకు తెలియదు అన్నట్టు. అట్లా స్కిట్ చేస్తా ఉన్నాం అనమాట. ఒక్కొక్కరు రావడము, అనిపించుకోవడము, వెళ్ళడము. ఇలా లాస్ట్కి నేను వస్తాను. నేను వచ్చినప్పుడు ఏమంటా అంటే, దేవా నేను నీ పాపను నీ రక్తంతో నా పాపని కనుక్కున్నా, మీ బిడ్డగా నేను చేస్తానంటే జీవ గ్రంథం తీసుకొచ్చి చూస్తాను అన్నమాట, నా పేరు ఉంటుంది అని చెప్పి నేను లోపలికి వెళ్ళిపోతాను. అట్లా మేము ఒక స్కిట్ చేసినాము. ఇంకా తర్వాత అమ్మ నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పు, అది సాక్ష్యం చెప్పు అంటే సరే అని చెప్పి ఇంకా అది చెప్పిన వెంటనే మళ్ళీ నేను వచ్చి సాక్ష్యం చెప్తున్నాను. 1999లో సాక్ష్యం చెప్పినప్పుడు నేను రక్షించబడ్డాను. ఎప్పుడు చర్చికి వెళ్తుంటాను, చర్చికి వస్తుంటాను కాబట్టి ఆంటీ వాళ్ళు వాక్యము లేదా ప్రేయర్ చేసుకోమంటే ప్రేయర్ చేసుకుంటుంటాను. నేను అట్లా చాలాసార్లు రక్షించబడ్డాను అని అన్నాను. ఏంటిది చాలా సార్లు రక్షించబడ్డాను అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్విండ్రు. నవ్వేసరికి నాకేం అర్థం కాలే. కానీ
ఇక మళ్ళీ స్కిట్టులు పాటలు అన్ని ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రోగ్రామ్. అయితే నువ్వు వాక్యం చెప్పు, లేదంటే స్కిట్ చేయి, లేదంటే పాటలు పాడు, ఇలానే ఉండేది. కానీ చాలా మంది జనాలు కాబట్టి ఇంకా నాకైతే 2 ఛాన్సెస్ వచ్చినాయి, ఒకటి స్కిట్, ఒకటి గ్రూప్ సాంగ్. దిగిపోయినాక నేను భోజనం అయినప్పుడు మా అక్క ఏమనిందంటే, చిన్ని, నా పేరు చిన్ని అంటారు అనమాట. అయితే చిన్ని ఇట్లా చాలా సార్లు రక్షించబడ్డాను అనేది కాదు, ఒకటే దినం ఉండాలా దేవుడు రక్షించుకునే దినము. మనకు అలవాటే పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రేయర్ చేసుకోవడము, వాక్యం చదవడము, సండే స్కూల్కి వచ్చినప్పుడల్లా ఆంటీ వాళ్ళందరూ ప్రేయర్ చేయడం. అయితే ఇది కాదు, ఒక్క రెస్ట్ అయ్యే దినం ఉండాలి. ఎప్పుడైతే నువ్వు పుడతావో, పుట్టినప్పుడు ఒక దినం రోజు నువ్వు పుడతావు, అలానే రక్షించబడినప్పుడు ఒక దినమున ఏదో తిరిగి జన్మించిన అనేది ఒక పర్టిక్యులర్ ఎగ్జాక్ట్ ఒక డే అనేది ఉండాలా అని మా అక్క పెద్దక్క చెప్తా వచ్చింది. అప్పుడు నేను అంతగా అప్పటితో నేను మా మాటలు మానేసిన, వాక్యం చెప్పిన, అది ఇదని చేసేసినాను అనుకున్నా. కానీ తర్వాత ఏమైపోయింది, దినం లేదు నాకు, నేను రక్షించబడ్డ దేవుడి పిల్లనే. కానీ ఒక్క దినం నాకు దేవా, ఇంకా నేను ఏడుచుకుంటా నేను దేవుడి దగ్గర చెప్తున్నాను అనమాట. 1999లో 1999లో ప్రార్థన చేస్తున్న, దేవా నాకు ఒక దినం ఇవ్వవా, నేను ఒక దినంలో నేను రక్షించబడ్డాను చెప్పుకోవాలి కదా నేను అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఏడ్చుకుంటూ, నేను అప్పుడు 6వ తరగతి ఉన్నాను అనమాట. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు అద్భుత రీతిగా, నేను బైబిల్ ఓపెన్ చేసి చూస్తే అంకుల్ నన్ను ఇట్లా చూస్తానేమో టైం అయిపోతుందని. అయితే మత్తయి సువార్త 25వ చాప్టర్లో అనమాట ఏమనుంది అని అంటే, గొర్రెలు, అప్పుడు పాల్స్ దగ్గర అంకుల్ వాక్యము చెప్తా ఉన్నప్పుడు గొర్రెలని మేకల్ని సపరేట్ చేశారు అని. మీకు తెలుసు కదా, గొర్రెలు అయితేనేమో ఎంత దుమ్ము కొంచెం ఏమంటే, మేకలైతేనేమో బుడత మట్టి అన్ని వేసినా కూడా దులుపుకున్నట్లనే పోతుంటది తలకి. అయితే అన్నిటి చూస్తుంటారు మేక, కానీ గొర్రె మటుకు చిన్న దుమ్ము పడిన కూడా దులుపుకొని పోతుంటదంట. అంటే ఇంత చిన్న పాపమైనా కూడా దులిపేసుకుంటుంటది. అలా మనం కూడా కాన్షియస్లీ ఉండాలి. పాపం లేని తత్వంతో మనం జీవించాలా. మనం గొర్రెల గుంపులో ఉండాలా. మీరు రాబోయే ఉగ్రతను మీరు ఎలా తప్పించుకోగలుగుతారు అని చెప్పేసి డిసెంబర్లో స్పెషల్ మీటింగ్స్ జరిగినాయి. ఎప్పుడు అంటే 23rd నుంచి ఏమంటారు వీక్ అంతా, క్రిస్మస్ వీక్ అంతా. అప్పుడు 23rd రోజు నేను అంకుల్ ప్రేయర్ చేస్తా ఉన్నాను అనమాట. ఇంకా ఎవరైతే గొర్రెల గుంపులో ఉగ్రత గురించి, జడ్జిమెంట్ గురించి చెప్తా ఉన్నాడు వాక్యము. అప్పుడు ఏంటిది అని అంటే, సరే దేవా నేను ఉగ్రతలోనికి రాకూడదు. నేను రన్నింగ్ నోట్స్ మనం రాసుకుంటాం, మనకు అలవాటు చిన్న ఉన్నప్పటి నుంచి రన్నింగ్ నోట్స్ రాసుకోవడం, వచనాలు రాయడము, బుక్ పెద్ద స్కూల్లో క్లాస్లో మెయిన్గా మనకి చర్చిలో అలవాటు అలా రాసుకోవడం. అట్లా రాసుకొని నేను ఇంకా ప్రేయర్ చేసుకుంటున్నా దేవా అని చెప్పేసి, ఇంకా నేను రక్షించబడిన అదేంటిది, నేను ఉగ్రతలోనికి రాకూడదు దేవా, నేను పరలోకంలో ఉండాలా, మీతో పాటు ఉండాలా, నేను గొర్రెల గుంపులు ఉండాలా, ఎడమ వైపు మేకలు, కుడి వైపు గొర్రెలు అనే గుంపులో ఉండాలా నేను అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటున్నా. ఆ అంకుల్ వాక్యం ఉన్నట్టు చేతులు ఎత్తండి అంటున్నాడు. నేనేం అట్లనే ఉంటున్నా, కానీ ఉన్నట్టు నా చేయి లెగుస్తూనే ఉంది. లెగుస్తూనే ఉన్నప్పుడు వెంటనే జాన్ విక్టర్ అంకుల్, మీకు మార్నింగ్ మెడిటేషన్స్ చెప్తా ఉంటారు, ఆ అంకుల్ నా చేయి దగ్గరే ఉన్నాడు. నేను ఎప్పుడు ఆలస్యం లేదు, కొంచెమే పెట్టిన ఇట్లా అంటున్నాను. అప్పుడే పక్కన వచ్చేసి ఇట్లా కాడి ఇట్లా కొడుతున్నాడు. వచ్చేసిందా అనుకొని ఇక తీసుకొని ఇక వెంటనే నాకు వణికిపోతున్నా, నేను అసలు భయపడుతున్నా. పెన్ను లేదు, ఏమీ లేదు, రాయడం పక్కన పక్కన నాకు పక్కనే ఉంది. మళ్ళీ పక్కన పెన్ను అమ్మ పక్క పెన్ను ఇస్తుంది, రాయమ్మ ఇంకా రాసేసి ఇచ్చేసినాం. అప్పుడు ఇంటికి వెళ్ళి ఇక ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తా వచనాలు. అప్పటికప్పుడు నాకు నిశ్చయిత లేదు, రక్షించబడ్డ దేవుడి పిల్లనే, కానీ అదే జస్ట్ నామకార్థం. అంటే రక్ష ఉంది, తప్పు చేయొద్దు, సండే స్కూల్కి వెళ్ళాలా, క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రావాలా, చదువుకోవాలా, మళ్ళీ మమ్మీ డాడీ చెప్పినమాట వినాలా, పొద్దుట్లేసి ఫ్యామిలీ ప్రేయర్, సాయంత్రం ఫ్యామిలీ, ఇదంతా రొటీన్గా ఉంది. కానీ పర్సనల్ అటాచ్మెంట్ ప్రార్థన చేస్తున్నాము. అయితే వెళ్ళిపోయి ప్రార్థన చేసుకొని వాక్యం చదివి కింద పేపర్ ఇస్తారు, అంటే అడ్రస్ ఇచ్చినాక పైన అన్ని వచనాలు ఉంటే మళ్ళీ ఒకటి వైట్ షీట్ కూడా పెట్టి ఆ రోజు వచనాలు ఇస్తారు, అవన్నీ తీసుకెళ్ళి చదివి అప్పుడు నేను అనుకున్నాను, దేవా నిజమే, అప్పుడు నేను పరలోకానికి పోతా అని. ఇప్పుడు మనం టికెట్ బస్ ఎక్కినాక టికెట్ కొనుక్కొని ఎట్లా పోతామో అట్లా నాకు ఇంకా హ్యాపీగా ఇది నా టికెట్ పరలోకానికి వెళ్ళడానికి అని చెప్పేసి ఎంతగానో సంతోషం. అలా అయిపోతూ వచ్చింది. నా రక్షణ దినం దేవుడు నాకు ఇచ్చినాడు 23rd డిసెంబర్
అప్పుడు ఏమంటారు 2000 వచ్చేసింది అనమాట. నేను అడుగుతా ఉన్నా ప్రార్థన చేసి ఇస్తా ఉంది అని చెప్పి. నేను 1999 అక్టోబర్లో అలా ర్యాలీ జరిగింది. డిసెంబర్ 2000లో నేను రక్షించబడ్డాను. తర్వాత ఏంటి అంటే లెగ్గానే మళ్ళీ మనకి ఇప్పుడు ద్రావిడియన్ అని 2 లాంగ్వేజెస్ ఉంది, ఇంగ్లీష్ తెలుగు, 2 లాంగ్వేజెస్ సైడ్ బై సైడ్ ఉన్నాయి. ఆ టైంలో నేను ఒక ఇంగ్లీష్ బైబిల్, ఒక తెలుగు బైబిల్, సాంగ్ బుక్ అవన్నీ తీసుకొని యంగ్ గర్ల్స్ మీటింగ్ అట్లా వెళ్తుండే. అయితే 2 లాంగ్వేజెస్. అయితే పైకి వెళ్ళి నేను ఎప్పుడు దేవుడు ఏకాంతంగా ఉండి ప్రార్థన చేయాలి, ఎప్పుడు దేవుడితో మాట్లాడాలని బిల్డింగ్ మీదకి వెళ్ళి చేప తెచ్చుకొని చున్నీ వేసుకొని బైబిల్ చదువుకుంటుండే. దేవుడు బ్యాప్టిజం అంటున్నాడు. నేను షాక్ అయితే నేను రక్షించబడ్డా, నా లోపట్టున్నావు నువ్వు, ఇంకెందుకు బ్యాప్టిజము అందరికి చెప్పుకోవడానికి, ఎందుకు దేవా నువ్వు నన్ను సతాయిస్తున్నావు నువ్వు? ఎందుకంటే నేను 7వ తరగతికి వెళ్ళి నేను బ్యాప్టిజం అంటే ఎవరైనా నవ్వుతారు, ఈ పిల్లకి వచ్చింది దిగొచ్చింది అని అంటారని చెప్పి నేను భయపడుతున్నాను. అయితే నేనేం తీసుకోను నేనైతే రక్షించబడ్డా కానీ నీ పని నేను చేస్తాను కదా అని అట్లనే ఉండిపోతున్నాను. బైబిల్ వాక్యం చదువుకుంటున్నాను, సండే స్కూల్కి వెళ్ళడము, మళ్ళీ యంగ్ గర్ల్స్ మీటింగ్కి, చిన్న పిల్లలైనా యంగ్ గర్ల్స్ మీటింగ్ వెళ్తున్నాను, మళ్ళీ సండే స్కూల్కి వెళ్తున్నాను. అన్ని ఏ ఒక్కటి కూడా వదలకుండా. మొదటిగా ప్రకటన గ్రంథం 4వ వచనాన్ని చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. భూలోకం నుండి కనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకునజారు. వీరు శ్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును శ్రీ సాంగత్యం ఎరగని వారును అయ్యుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమది? మొదటి వచనంలో చుట్టూ జనులున్నందున పొట్టివాడైనందున చుట్టూ జనులున్నందున తట్టే ఆలోచన ఎక్కే మెడి చెట్టు చూచెను యేసయ్యను. తట్టే ఆలోచన ఎక్కే మెడి చెట్టు చూచెను యేసయ్యను. యేసయ్య ఎవరో అని చూడగోరు ఎంతో కోరికతో జక్కయ్య త్వరగా దిగుము, నీ ఇంట నేనుందును. జక్కయ్య చెట్టు మీద ఉంటాడు కదా జక్కయ్య, త్వరగా దిగుము, జక్కయ్య త్వరగా దిగుము, నీ ఇంట నేనుందును. ఎంతో సంతోషంతో తెరిచే తన హృదయం పొందేను నిత్య జీవము. ఎంతో సంతోషంతో తెరిచే తన హృదయము పొందేను నిత్య జీవము. ఇప్పుడు చూస్తాను నేను ఎవరెవరా యాక్షన్స్ వచ్చినాయి కదా, సింపుల్. ఎవరో అని చూడగోరన్ ఎంతో కోరికతో జక్కయ్యా. ఎవరో అని చూడగోరన్ ఎంతో కోరికతో జక్కయ్యా. పొట్టివాడైనందున చుట్టూ జనులున్నందున పొట్టివాడైనందున చుట్టూ జనులున్నందున తట్టే ఆలోచన ఎక్కే మెడి చెట్టు చూచెను యేసయ్యను. తట్టే ఆలోచన ఎక్కే మెడి చెట్టు చూచెను యేసయ్యను. జక్కయ్య త్వరగా దిగుము, నీ ఇంట నేనుందును. హలో, ప్రేజ్ ది లార్డ్. మా పొట్లి చూడండి ఎంత చిన్న పొట్టిగా ఉన్నాడు పొట్లి. ఇంకా సండే స్కూల్కి పిల్లలు వస్తూ ఉన్నారు. తబితక్క వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తున్నారు అనమాట ఇప్పుడు సండే స్కూల్ నిమిత్తమే. Those people are also coming. So message was given by Chakravarti uncle. He is blind, and uncle Philomon uncle, Tabitha
Tabitha's father. Philemon uncle, Tabitha's sister's dad. ఇక సందర్భం ఏంటంటే వారు కలిగి ఉన్న దానిని యథార్థంగా చూపిస్తూ వచ్చినారు. తర్వాత ఇంకొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారికి తూర్పు దేశం జ్ఞానులు వచ్చినారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఏం రాయబడింది చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఆ నక్షత్రమును చూసి ఆనందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సామ్రాణిను గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. పెట్టెలు విప్పినారు. పెట్టె దేనికి సాదృశ్యం ఉంది? పెట్టె దేనికి సాదృశ్యం ఉంది? హృదయానికి సాదృశ్యం ఉంది. వాళ్ళు విప్పేది పెట్టెను విప్పి బంగారము సామ్రాణి గోళము అర్పించినారు. అంటే ఇది ఒక కానుకను సూచిస్తా ఉంది. ఈ కానుక అంతా కూడా అంటే ఈ కానుకలన్నీ కూడా దేవునికి ఒక మాటలో చెప్పాలంటే సాంబ్రాణి చిన్నపిల్లలకు అవసరమా లేదా? అవసరం. చిన్నపిల్లలకు సాంబ్రాణి అవసరమే. ఎందుకంటే ఆ బిడ్డ ఊపిరి సరిగ్గా తీసుకున్నప్పుడల్లా సాంబ్రాణి పొగేసి పెడతా ఉంటారు. ఆరోగ్యం సరిలేనప్పుడు సాంబ్రాణి పొగేసి పెడతా ఉంటారు. కాబట్టి ఆ బిడ్డకు ఏం అవసరమో అవి ఇచ్చినారు వాళ్ళు కూడా. కాబట్టి ఆ దేవునికి అవసరమైనవే మనం ఇవ్వాలి. దేవుణ్ణి మహిమ తెచ్చేదిగా దేవునికి అవసరమైన వాటిని ఇవ్వాలి. కాబట్టి ఇప్పటి వరకు చూస్తూ వచ్చినాం. ఇశ్రాయేలీయులు ఏం తీసుకుని వచ్చినారు? మొట్టమొదటిది మరియ ఏం తీసుకుని వచ్చింది? మిక్కిలి విలువ గల జటామాంసం తీసుకుని వచ్చింది. రెండవది ఇశ్రాయేలీయులు తీసుకుని వచ్చినారు. నిర్గమకాండం 25వ అధ్యాయం ప్రకారము మనస్ఫూర్తిగా దేవుడు ఆజ్ఞాపించిన వాటిని తీసుకొని వచ్చినారు కదా. మూడవది సారెపల్లి విధవరాలు తన దగ్గర ఏముందో దాన్ని చూపిస్తా వచ్చింది. ఆమె కూడా తనకున్నది ప్రవక్త కూడా వడ్డించింది. తర్వాత నాలుగవది బీద విధవరాలు ఏం తీసుకొని వచ్చింది? తనకు కలిగినది యావత్తు 2 కాసులు ఆమె దగ్గర ఏదైతే ఉందో దాన్ని తీసుకుని వచ్చి దేవుని మందిరం వేస్తా వచ్చి. చివరిది 5వది తూర్పు దేశ జ్ఞానులు ఏం తీసుకుని వచ్చినారు? సామ్రాణి గోళం తీసుకుని వచ్చినారు. అదే ఇదిలో మన పరిస్థితి ఏంటి? దేవుని యొక్క సన్నిధానికి మనం వచ్చినప్పుడు దేవునికి ఉపయోగపడే, లేకపోతే దేవుని ఆరాధించడానికి దేవుడు మన పట్ల చేస్తూ వచ్చిన మేలుకి ఉపకారాలను బట్టి మనం ఏం చెల్లించడానికి వచ్చినాం? కాబట్టి కొద్ది తలంపులతో దేవుని సన్నిధిలో మనందరూ ఆరాధించడానికి ప్రభు మనందరికీ కృపను అనుగ్రహించుగాక. ఆమేన్. Sister Tabitha sister, and we are at Rehoboth Church. We did see the people. It was really so good church. Priscilla is here.